Vishwanath Sivaswamy, who is the director and CEO of Tatva Global School. In the next 10 to 15 years, మీ neighborhood school ఏదైతే మీరు అనుకుంటున్నారో that may not remain anymore. In my opinion and my research, all these students who have done well in an entrance examination after 12th class have not done as well in their college. ఎందుకు? పిల్లలు పొద్దున్న 8 గంటలు నవ్వుకుంటూ లోపలికి వచ్చి సాయంత్రం 4 గంటలు అయ్యో స్కూల్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళాలా ఇప్పుడు అని ఫీల్ అయితే వీఆర్ తత్వ గ్లోబల్ స్కూల్. Child wants the gadget. Child does not need the gadget. With full responsibility, I am making this statement. School lo pillalaki technology correct kaadu. To give an iPad in the hands of the child and make the child read by themselves from that is not correct. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళకూడని చోట్లకు వెళ్తారు, చేయకూడనివి చేస్తారు, దాన్ని రివర్స్ చేయలేము. Child psychologists say that cocaine is better. You at least have a rehabilitation process for that. We don't have a rehabilitation process for somebody who gets addicted to the gadget. If a child takes extreme step, నీ డాటర్ స్ట్రెస్లో ఉంది, అమ్మ నంబర్ ఫోన్ చేయకుండా ఇంకెవరికన్నా ఫోన్ చేసిందంటే ఆల్ ఐ ఆస్క్ పేరెంట్స్ ఇస్ మీరు ఒక గంట సేపు మీ పిల్లలతో కూర్చోండి, నేర్పించొద్దు. వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారో లేదు చూడండి, కరెక్ట్గా చేశాడా తప్పుగా చేసి మీరు చెప్పొద్దు, మేము చెప్తాం స్కూల్లో. The society which does not respect parents, the society which does not respect teachers will end as a civilization. Civilization ఉండదు. 85% of the fees collected in the school shall be spent within the school for its own development. That's a rule. If somebody is not doing it, please penalize them. ఈరోజు చీఫ్ స్టోరీలో ఐ హ్యావ్ దిస్ గెస్ట్ విశ్వనాథ్ శివస్వామి, హూ ఈస్ ద డైరెక్టర్ అండ్ సిఇఓ ఆఫ్ తత్వ గ్లోబల్ స్కూల్. మనము గత కొన్ని దశాబ్దాలుగా విద్యారంగంలో జరుగుతున్న మార్పులు అండ్ ఆ మార్పుల చేర్పుల వల్ల పిల్లలు ఏ రకంగా నిజంగా వికసిస్తున్నారు అన్నది యాక్చువల్గా ఇది ఒక పెద్ద $1 million క్వశ్చన్. నిజ జీవితంలో జరుగుతున్నది మాత్రము మనం ఏదైతే అనుకుంటున్నామో ఊహిస్తున్నామో అది కాదు. ఎస్పెషలీ ఎన్సిఆర్బి రిపోర్ట్, ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ప్రతి ఏడాది అట్లీస్ట్ 10,000 to 13,000, 14,000 వరకు కిడ్స్, స్కూల్ గోయింగ్ కిడ్సే కాదు కాలేజ్ గోయింగ్ కిడ్స్ సూసైడ్స్తో చనిపోతున్నారు, విచ్ ఇస్ అ వెరీ అలార్మింగ్ థింగ్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 13,000 మంది పిల్లలు ఒక సంవత్సరంలో చనిపోతున్నారంటే సూసైడ్స్తో, అంటే రోజుకి 28 మంది పిల్లలు, అంటే గంటకి ఒకళ్ళు మినిమం, which is not at all a good for society. Where are we heading towards? Why is all this happening? National Education Policy అసలు ఏం చెప్తోంది? అది నిజంగా తూచా తప్పకుండా పాఠశాలలు పాటిస్తున్నాయా? సో ఇప్పుడు ఇదే ప్రశ్న. సో లెట్ us talk to the director and CEO of Tatva Global School, Vishwanath Sivaswamy, on my channel, Prema the Journalist. నమస్తే అండి. Sir, I am here today to talk about this అలార్మింగ్ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఇన్. బయటకంతా రోజీగా ఉన్నాయి సార్. ప్రతి స్కూల్ బయట నుంచి బ్యూటిఫుల్గా ఉంటుంది, పిల్లలు మంచిగా వెళ్తున్నారు వస్తున్నారు, క్లాసులు జరుగుతున్నాయి, టీచర్లు బాగా బ్రహ్మాండంగా చెప్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మళ్ళీ చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, అక్కడంతా మన వాళ్ళు ఏలుతున్నారు. లిటరల్గా టాప్ పొజిషన్స్లో, మేనేజరియల్ పొజిషన్స్లో కూడా మన వాళ్ళే ఉన్నారు, ఇండియన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ద స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ అవర్ కంట్రీ. బట్ ఆన్ ది కాంట్రరీ, వాట్ ఈస్ దట్ వీఆర్ లిసనింగ్ టు? ఇది చాలా ఐరన్ లాగా అనిపిస్తుంది. ఒక పక్కన విద్యారంగం బ్రహ్మాండంగా ఉంది మన దేశంలో, మన దేశాన్ని మించినది లేదు ఇంకా ప్రపంచవ్యాప్తంగా అని అంటున్నారు. ఇంకో పక్కన అదే విద్యతో స్ట్రెస్కి గురయ్యి పిల్లలు చనిపోతున్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ? My personal opinion about this whole suicidal thing, this is the number what you are talking about is only reported number. Unreported number ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. This is one. We cause artificial competition. చాలా వరకు మనం we cause stress due to this artificial competition. When there is plenty of something, we still go for a narrow
ఇప్పుడు ఇంతమంది ఇండియన్స్ ప్రోగ్రెసివ్గా అన్ని చోట్ల వెళ్తున్నారు, అందరూ CEOs ఆర్ ఫ్రమ్ ఇండియా అని మాట్లాడుతున్నాం. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్. ఓకే They have gone to various other places and therefore they have become. ఓకే కానీ మనం చూసేదంతా కూడా we have seen that since they have gone to America or UK or some other place, we see that అండ్ సిన్స్ దే ఆర్ ఇన్ టెక్నాలజీ సైడ్ the technology is Yeah. the one which is fastest growing. కరెక్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లో ఈజీగా తొందరగా ప్రవేశం దొరుకుతుంది కాబట్టి యువర్ ఎంట్రీ ఈజ్ ఈజియర్ ఇన్ ఫాస్ట్ గ్రోయింగ్. దట్ ఈస్ ద పాత్ దట్ పీపుల్ హ్యావ్ చోజన్. Unfortunately, that is not a sustainable path. And technology is not something that remains stagnant. యా It is a continuously changing thing. What you learn today in technology is not useful for you in the next 5 years. ట్రూ Probably, and that speed will also change. This is one artificially created. So somehow get a rank, somehow get into college, somehow do this is what we create for the child. Now the child is not capable konni chotla the child is not interested. Both are causing a problem and stress for the child. And children are branded as success or failure based on what accomplishments we set for them. We set a target and say IIT lo seat రావాలి, రాకపోతే failure. This is defined by us Correct. as adults of the society. They don't know that. And children are not exposed to other than IITs, other than medicine. There are so many things. యా యా I mean, one of the beautiful things, నాకు ఒక గేమ్ చాలా ఇష్టం అండి, క్రికెట్. In 45 days of IPL, approximately 20,000 crores is the economics of that program. ఆ ఈవెంట్ 45 రోజులు 50 రోజులు జరిగే ఈవెంట్లో దాదాపు 20,000 కోట్లు, అంతకన్నా ఎక్కువ కూడా. ఇంకా సెకండరీ టెరిషరీ సర్వీసెస్ అన్ని కూడా తీసుకుంటాం. 20,000 crores is generated in యా that. యా If a small organization, a startup or a child who is involved in that gets even 0.05% of that 20,000 crores, he makes 1 crore in 45-50 days. What is wrong with that? కరెక్ట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఇంజనీర్లని ఐఐటీలని ఒక సంవత్సరంలో లక్షల మందిని సృష్టించవచ్చు, కానీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళని అంతమంది సృష్టించలేం కదా. సృష్టించలేం. సో పేరెంట్స్ థింక్ అది ఇట్స్ నాట్ ఎ లుక్రేటివ్ ఫీల్డ్. Yeah. అటు పంపిస్తే నిజంగా వాళ్ళు అందులో షైన్ అవుతారో లేదో తెలీదు. ఇదైతే మనకు ఆప్షన్ ఉంది కదా మన కళ్ళ ముందు. Correct ఒక స్కూల్ నుంచి కొన్ని వేల మందిని మనం ఐఐటీలోకి తోసేయచ్చు. అక్కడికి ఉన్న బ్రెంచ్ పార్క్ అందరికీ కూడా విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, Right. అభిషేక్ శర్మ, వీళ్ళందరినీ పెట్టుకుంటారు. దట్ ఇస్ నాట్ దిస్ థింగ్. వాళ్ళు పైన ఉన్నవాళ్ళు, యా దాని కింద చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవ్రీ ఇండియన్ హూ హెస్ గాన్ ఈస్ నాట్ బికమ్ ఎ సుందర్ పిచ్చై వెరీ ట్రూ. ఆర్ సత్య నాదెల్లా. కరెక్ట్. Right? Some of them are Sundar Pichai and Nadella. Some of them are not. Yet they are doing well in the US. Similarly, if you are not a Virat Kohli, it's okay. You can be a player. యా You can be less than that. You can be a coach. You can be a trainer. You can be somebody. You can be media person. There are so many things in that 20,000 crores of economics that happens around the game. మనకి ఎందుకు ఆ విరాట్ కోహ్లీనే కావాలి, అది కాకపోతే ఫెయిల్యూర్ అని. యా యా That is the problem. The problem is what we set as success and definition మనం పెడుతున్నాం. అది కరెక్ట్ కాదండి, మనం పెట్టకూడదు. మనం రుద్దుతున్నాం యాక్చువల్గా. Yes. We are branding children as yeah. success and failure based on bars that we set for them. That is not correct. అంటే పిల్లల్ని మనం ఒక ల్యాబ్ ర్యాట్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ మీద మన ప్రయోగాలు, మన ఆలోచనలు, మన క్వాయిష్లు మనం తీర్చుకుంటున్నాం. It is not at all a wrong way of thinking. It is exactly what we are doing. Yeah. అనడానికి చిరాకు పడొచ్చేమో కానీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారని, చేసేది మాత్రం అదేనండి. అదే. We do that on our children. కొంతమంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు, నేను చదువుకోలేదండి మెడిసిన్, మా అమ్మాయి చదవాలి మెడిసిన్. I don't find అదే. What is the reason for that, right? మీరు చదువుకోలేదు is because of some situations you have got. కరెక్ట్. Why do you think that your child has the same situation? Why can't your child do more than that? మెడిసిన్ ఎందుకు చదవాలంటే why can't she set up hospitals? మీరు ఎందుకు అలా ఆలోచించండి? నేను మెడిసిన్ చదవలేదు, మా అమ్మాయి ఒక 10 హాస్పిటల్స్ సెటప్ చేస్తుందండి, దానికి కావాల్సింది ఏం చేయాలి? ఫైనాన్షియల్గా సెటప్ చేయాలా, లేకపోతే మేనేజ్మెంట్గా సెటప్ చేయాలా? ఎలా సెటప్ చేయాలో అట్లా చేయండి. Why should it be a doctor only? Right. I'm not saying doctor is bad. I'm just saying that there are things that can be done around that healthcare thing. Yes. Right? Why are we not thinking of all those things? మెడిసిన్ అంటే డాక్టర్ ఒక్కళ్ళే కనబడతారు మనకి. ఈ విధంగా మనము we have narrowed our definitions of medicine ante doctor, engineering ante IIT. There are so many other good engineering colleges, very good engineering colleges. బట్ విశ్వనాథ్ గారు, ఇప్పుడు ఒక 3 దశాబ్దాల క్రితం
మీరు నేను చదువుకుంటున్న టైంలో 35 ఇయర్స్ బ్యాక్, అప్పుడు అసలు ఇంత ప్రెషర్ లేదండి. అంటే పేరెంట్స్కి అది మరి వాళ్ళకి తెలియనితనమా, ఇన్నోసెన్సా, లేకపోతే వాళ్ళు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదా, అంటే చదువు అన్నది అంత ఇంపార్టెంట్ కాదనుకున్నారా, మరి మనకు తెలియదు వాట్ ఇట్ ఈస్, రీజన్స్ వాట్ దే మే బీ, బట్ ఇంత ప్రెషర్ లేదు. అండ్ వీ వర్ జస్ట్ స్టడీయింగ్, మనం పని ఏదో చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోయాం, ఏదో సాధించాం లైఫ్లో. కానీ 3 దశాబ్దాల నుండి ఇంజనీరింగ్, ఐఐటి, మెడిసిన్ ఇది గోల్స్ సెట్ చేశారు. పోను 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 ఒక 15-20 ఏళ్ల నుంచి ఈ సూసైడ్ రేట్లు పెరుగుతున్నాయి ఈ స్ట్రెస్ వల్ల. 30 ఇయర్స్ బ్యాక్ లేకుండే పెరుగుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ హాస్ కమ్ విత్ సమ్ రిఫార్మ్స్. ఇవన్నీ చూసి 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 దెన్ 2020లో రిఫార్మ్స్ తీసుకొచ్చి దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి, ప్రతి స్కూల్ ఇది ఫాలో అవ్వాలి అని అన్నారు. నిజంగా ఎన్ని స్కూల్స్ ఫాలో అవుతున్నాయి అసలు? వాట్ ఈస్ దేర్ ఇన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సార్? ఇఫ్ యూ కెన్, అంటే ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఖచ్చితంగా ప్రతి స్కూల్ పాటించాలి అని అనుకునే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఫర్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అన్నిటికీ ఉన్నాయి. స్కూల్ పరిమితంగా నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఫర్ స్కూల్స్ అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ స్కూల్స్ టు ఫాలో. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ పాలసీలు రికమెండేషన్ లెవెల్లో ఉంది. పోగా బోర్డ్స్ విల్ సే ఇట్ ఈస్ కంపల్సరీ. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ యూ విల్ బి నాట్ గివెన్ అఫిలియేషన్స్ ఆర్ వాట్ ఎవర్. ఫస్ట్ థింగ్ ఇస్ స్పేస్. పిల్లలు ఆడుకోవాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాంటెంట్ ఫోకస్ తగ్గించి ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ మీద ఫోకస్ పెంచారు. కాంటెంట్ ఇది వరకు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు 5 సబ్జెక్టులు కాంటెంట్, దానిలో ఒక 4-5 యూనిట్ టెస్ట్లు, ఒక క్వార్టర్లీ ఎగ్జామ్, ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, ఎగ్జామినేషన్స్, అండ్ దిస్ వాస్ ద ఓన్లీ వే ఆఫ్ మెజరింగ్. టుడే దేర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ మెజరింగ్ చిల్డ్రన్. ఈ హౌ టు డూ ది అసెస్మెంట్స్ అనేది చాలా వరకు చేంజ్ అయింది. హౌ టు డూ అసెస్మెంట్స్, ర్యాంక్స్ అనేది తీసేశారు. దే ఆర్ సేయింగ్ గ్రేడ్స్. ఈ బ్యాండ్ లో ఈ పిల్లలందరూ ఉన్నారు. 90 to 100లో ఉన్నారు. మీరు 99 98.5 ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, బిట్వీన్ దిస్ బ్యాండ్ యూ లై దేర్. సో ఇటువంటివి పెట్టారు. వీ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు రిమూవ్ ద హోల్ ర్యాంకింగ్ సిస్టమ్. వీ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు డూ ఇంటర్నల్ అసెస్మెంట్స్. దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ ప్రీవియస్లీ. దేర్ ఇస్ ఓన్లీ 1 అసెస్మెంట్, ఫైనల్ ఎగ్జామినేషన్. మీరు సంవత్సరం అంతా బాగా చదివి ఫైనల్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు సపోజ్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ హెల్త్, ఆ వీక్, ఆ వారం అంతా మీకు హెల్త్ బాగాలేదనుకోండి, యూ మే బి ట్రీటెడ్ యాజ్ ఎ ఫెయిలియర్ ఇన్ దట్ క్లాస్. 6వ క్లాస్లో మీకు 17 ర్యాంకో 18 ర్యాంకో 22 ర్యాంకో ఏదో వచ్చింది. నార్మల్లీ మీకు 1, 2, 3లో వస్తుంది బికాస్ ఆఫ్ యువర్ హెల్త్. టుడే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. టుడే దెర్ ఆర్ ఎగ్జామినేషన్స్ దట్ యూ కెన్ డూ త్రూ అవుట్ ద ఇయర్, అండ్ బోర్డ్ ఈస్ కన్సిడరింగ్ ద స్కూల్స్ ఇంటర్నల్ మార్క్స్ అప్ టు 20%. As one of the inputs for only 80% is measured by the board. This is one big this thing. Poga I am expecting that this will change to 50-50 or something like that. The teacher knows the child more than the board knowing the child. Correct. Board knows the child only through one final examination, whereas the teacher knows the child throughout the school, the school year. And therefore I think the teacher is more equipped to evaluate a child, assess a child. And this assessment is also not ఆఫ్ లెర్నింగ్ అండి. దిస్ ఇస్ అసెస్మెంట్ ఫార్ లెర్నింగ్. ఇంకా ఏం చదవాలి దాని గురించి అసెస్మెంట్ అది టీచరే చేస్తారు, బోర్డు చేయలేరు కదా. బోర్డ్ కెనాట్ డూ అసెస్మెంట్ ఫార్ లెర్నింగ్, టీచర్స్ డూ అసెస్మెంట్ ఫార్ లెర్నింగ్. దిస్ ఈస్ వన్ మేజర్ దిస్ థింగ్. ఆడుకోవడానికి ప్లేస్ ఇవ్వాలి, కంపల్సరీ పెట్టారు కరికులంలో. దెర్ ఇస్ ప్లేస్. స్కిల్స్ అనేది ఒక కొత్త ఇది తీసుకొచ్చి, మీరు నేను ఉన్నప్పుడు స్కూల్లో 6వ క్లాస్లో 7వ క్లాస్లో ల్యాబొరేటరీస్కి వెళ్ళడం మనం ఓన్లీ ఇన్ 8th, 9th, 10th క్లాస్ సైన్స్ ల్యాబొరేటరీస్ మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు స్కిల్స్ ల్యాబొరేటరీ అని పెట్టారు. దే ఆర్ ఆస్కింగ్ అస్ టు టీచ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని ఎలా డీల్ చేయాలి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎట్లా చేయాలి, రోబోటిక్స్ ఎట్లా చేయాలి, కార్పెంటరీ ఎట్లా చేయాలి, ఇట్లా సమ్ బేసిక్ స్కిల్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్ ఇన్ స్కూల్. ఇప్పుడు మా దగ్గర ఒక స్కిల్ ల్యాబొరేటరీ ఉంది. ఇట్స్ అ మెకానికల్ ల్యాబొరేటరీ విచ్ ఐ వెంట్ టు ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. అటువంటిది ఒక స్మాలర్ వర్షన్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ హియర్ ఫార్ చిల్డ్రన్ టు లెర్న్ carpentry. I've got a media room where children can record their podcasts. They can transmit that messages through that. These are some things that are coming up. These are taking children away from their regular school కి రావడం, పుస్తకాలు చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, కొంతసేపు ఆడుకోవడం నుంచి they have taken them away from that to skills, which is a good deviation. పోగా ఇవన్నీ కంపల్సరీ అవుతాయి. One thing I personally liked in all of this is there is a program called SQAA,
స్కూల్ క్వాలిటీ అష్యూరెన్స్ అని ఒక సిబిఎస్ఈ వాళ్ళు ఉంది. I think it is one of the best. Till today, nobody evaluates what is the quality of a school. ఓకే Today's quality of a school is A rank వచ్చింది. ఆ స్కూల్కి ఏ మంచి ర్యాంక్ ర్యాంకులు వచ్చాయి. That is the only way of doing it. కరెక్ట్ ఎంతమంది పాస్ అయ్యారు. ఇప్పుడు now they have defined 7 domains in that. పేరెంట్స్కి ఒక డొమైన్ ఇచ్చారు, స్కూల్స్కి ఒక డొమైన్, నీట్నెస్కి ఒక డొమైన్, క్లెన్లీనెస్ ఆఫ్ ద స్కూల్, స్పేస్ వాట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద స్కూల్, అకాడమిక్స్ ఆఫ్ డిఫరెంట్ వెయిటేజెస్ ఇచ్చారు అన్నిటికీ. టీచర్స్ ట్రైనింగ్ కూడా వెయిటేజెస్. సో 7 డిఫరెంట్ డొమైన్స్లో ఒక స్కూల్ని ఇవాల్యుయేట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ సేయింగ్ ద స్కూల్ హ్యాస్ క్వాలిటీ, దేర్ ఫోర్ క్యాన్ ప్రొడ్యూస్ క్వాలిటీ స్టూడెంట్స్. ఓకే ఓకే అండ్ దిస్ ఈస్ అ బిగ్ move done by CBSE. Over a period of time, this will get compulsory. Schools will be forced to do SQA. 70% of schools are not equipped with all this. మీరు చెప్పింది Correct. ప్లే గ్రౌండ్స్ లేవు, స్పోర్ట్స్ లేవు, గేమ్స్ ఆడరు, ది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఇంపార్టెంటో పిల్లలకి వాళ్ళ మైండ్, బాడీ అండ్ సోల్కి అవి లేవు. సో 70% స్కూల్స్లో అవి లేనప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చిన ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి వాళ్ళు ఎలా ఫాలో అవుతారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా, వెన్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ అ స్పేస్. True. How will they follow? No, they can't. And they probably will have to move their schools from the locations where they are to new locations. Schools will get displaced in the next 10 to 15 years. మీ neighborhood school ఏదైతే మీరు అనుకుంటున్నారో that may not remain anymore. That may not be. Or they cannot do grade 1 to 10 or grade 1 to 12 which they are doing now. They may do only grade 1 to 5. ECC education మాత్రమే ఇక్కడ చేయొచ్చు. ఉన్న స్మాల్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ పిల్లలకు మాత్రమే పనికొస్తుంది. అంతమందికి మాత్రమే. ఒక 600 మంది పిల్లలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, గ్రేడ్ 1 and 2 ఇంతవరకే చేయగలరు. దిస్ ఈజ్ పాసిబుల్. ఆ స్కూల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. సచ్ స్కూల్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కంటిన్యూ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ కరెంట్లీ. అవి చేంజ్ అవుతాయి, అక్కడి నుంచి మారుతాయి, ఆ లొకేషన్స్లో ఉండకపోవచ్చు. వాట్ వాజ్ యువర్ నైబర్హుడ్ స్కూల్ మే నాట్ రిమైన్ ఎనీమోర్ నైబర్హుడ్ స్కూల్. దే మే హ్యావ్ టు గో అవుట్ సైడ్ ద సిటీ. హైదరాబాద్ వరకు సంబంధించి కొన్ని సిటీస్లో బయటికి పోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో ఈవెన్ ఇఫ్ దే లుక్ ఫర్ సంథింగ్ అవుట్ సైడ్ దే కెనాట్ గో. సార్ ఇక్కడ కూడా అంతే కదా సార్, స్పేస్ ఎక్కడ ఉంది? ప్లేస్ లేదు, బయటకు వెళ్ళాలండి. ఇంకా ఓఆర్ఆర్ బయటకు వెళ్ళాలి, అక్కడికి బయటకు వెళ్ళాలి. కానీ సిటీ లోపల పెట్టడం అనేది కష్టం. సో ఉన్న స్కూల్, 1 ఎకరంలో స్కూల్, 1/2 acre స్కూల్ ఏదైతే ఉందో ఆల్రెడీ సిటీలో ఎగ్జిస్టింగ్ మే నాట్ హ్యావ్ classes from nursery to 12th class. They may have to shrink the class to take fewer students and do lesser classes so that the number of students who can be accommodated within those playgrounds. వాళ్ళకు ఉన్న 1/2 acre 1 acre లో ఎంతమంది పిల్లలు ఆడగలరో అంతవరకే పెట్టగలరు. సో ఇవి shrink అవుతాయి. These kind of changes can be expected. ఇవి తప్పకుండా జరుగుతాయి, జరగాలి కూడా. ఇట్ ఈస్ బట్ దేర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్, ఈ చదువుకునే వయస్సులో ఇవన్నీ అవసరమా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఎస్పెషలీ గత కొంతకాలంగా ఈ చదువు మీద ఎంత ప్రెషర్ పెరిగిందంటే దట్ ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ దట్ దిస్ ఈజ్ ది ఓన్లీ థింగ్. అంటే ఇంకా చదువుకుంటేనే నీకు ఒక లైఫ్ ఉంటుంది, నీకు ఒక జీవితం ఉంటుంది, నువ్వు సక్సెస్ చదువుకుంటేనే అవుతావు. యూ కెన్ ఎర్న్ అండ్ మేక్ అ లుక్రేటివ్ కెరియర్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. సో మరి ఈ ఆర్గ్యుమెంట్ నుంచి ఎట్లా బయటకు వస్తారు వాళ్ళు? వాళ్ళకి అసలు ప్లే గ్రౌండ్, ఆటలు, లేకపోతే మానసికంగా పిల్లల్ని ఎదుగుదల చెయ్యాలి అన్న ఒక కాన్సెప్టే వాళ్ళు నమ్మనప్పుడు, when some schools don't believe that. I think it is both play between parents and schools. And this is the demand created by schools and parents fell into that demand. దాన్ని ఇంకా అడుగుతున్నారు వాళ్ళు. కొంతమంది స్కూల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే మనం ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అని అంటున్నాము, స్కూల్స్ విచ్ ఫోకస్డ్ క్లోజ్లీ ఆన్ ఎడ్యుకేషన్ ఓన్లీ, ర్యాంక్స్ ఓన్లీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓన్లీ, దాని మీద మాత్రమే ఫోకస్ చేసి ఒక 95-2000 నుంచి కూడా ఆ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, సక్సెస్ఫుల్గా చేశారు. అప్పుడు టైంలో ప్రాబబ్లీ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ దట్ మే బి వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ. చేశారు, బాగానే ఉంది. At some point in time, they should have changed themselves to చదువుతో పాటు 1, 2, 3 గేమ్స్, అదర్ యాక్టివిటీస్, కోస్కోలాస్టిక్ యాక్టివిటీస్, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, ఆర్ట్ కానీ ఇవి కూడా యాడ్ చేయాల్సిన, అవి చెయ్యలేదు వాళ్ళు. దే డిడ్ నాట్ డూ ఇట్ బికాస్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు బై దిస్. ఈ ర్యాంకులు కొనడం అలవాటు అయిపోయింది కాబట్టి అందరికీ, ఇన్ మై ఒపీనియన్ దే గో టు సచ్ స్కూల్స్ టు బై ద ర్యాంక్.
రైట్, ఫీజు పే చేసాం, మా పిల్లలు అక్కడ ఉన్నారు, 2 సంవత్సరాలు మీ హాస్టల్లో పెట్టుకున్నారు, బయటకు కూడా పంపించారు, పొద్దున్న 6 గంటలకు 7 గంటలు మొదలు పెడతారు, రాత్రి 9 గంటల వరకు చదివిస్తారు. In this process, what has happened is, cognitively, పిల్లలు are able to score in an examination. This is not education, in my opinion. Can they sustain it in college? Right. In my opinion and my research, all these students who have done well in an entrance examination after 12th class have not done as well in their college. ఎందుకు? Probably it's a burnout. In my opinion, it is a burnout. Okay. 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి మీరు కోచింగ్ 6 సంవత్సరాలు చదివేసి తర్వాత హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు యు ఆర్ డూయింగ్ డీపర్ స్టడీ. నౌ యూ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు డూ దట్. మనం అనుకుంటామే కానీ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి టు బీ అ వెరీ సక్సెస్ఫుల్ ఇంజనీర్ అండ్ యూజ్ దోస్ కాన్సెప్ట్స్ ఇన్ లైఫ్. యూ నీడ్ డెప్త్. దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని మనం వీ హ్యావ్ ఆల్రెడీ బర్న్ట్ అవుట్. చిల్డ్రన్ ఆర్ బర్న్ట్ అవుట్ బై ద టైమ్ దే ఆర్ 18, 19. కాలేజ్కి వెళ్ళగానే కష్టపడి పాస్ అవుతున్నారు. దోస్ హూ డిడ్ వెరీ వెల్ ఇన్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ విత్ అ ర్యాంక్ ఆఫ్ హండ్రెడ్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఈవెన్ కంప్లీట్ దేర్ ఎగ్జామినేషన్స్, విచ్ ఇస్ సాడ్. ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అదొక విరక్తి పుట్టేసింది. ఇప్పుడు తత్వ గ్లోబల్ స్కూల్ అని పెట్టారు మీరు పేరు. గ్లోబల్ అని ఎందుకు పెట్టారు? For me, global is 1.4 crore people are global to other 5.6 crore people. This is 5.6 billion people. 1.4 billion people మనం ఉన్నాం కదా. We are global to the rest of the world. Yeah. So why do we have to say I am not I am global? As our Prime Minister is saying, if we are going to be a Viksit Bharat and we are going to be the leaders for tomorrow, I'd rather be global. So for me, global is a person who is trustworthy. Whether in India, US, Japan, wherever you go, నేను మిమ్మల్ని నమ్మగలనా? నమ్మితే మీ దగ్గరికి వస్తాను. మీరు నాకు యూస్ఫుల్లా? యు ఆర్ ట్రస్ట్వర్ది, యు ఆర్ హెల్ప్ఫుల్, యు ఆర్ యూస్ఫుల్. ఇఫ్ యూ పుట్ ఆల్ దీస్ 3 things into one person, then that person is global. సో గ్లోబల్ గవర్నమెంట్స్ కూడా గ్లోబల్ పెట్టద్దు, ఇంటర్నేషనల్ పెట్టద్దు. ఇంటర్నేషనల్ ఈస్ బిట్వీన్ ట్రాన్స్నేషనల్, 2 దేశాల మధ్యలో ఉన్నదాన్ని ఇంటర్నేషనల్ అంటున్నాం. గ్లోబల్ ఇస్ బిలాంగ్స్ టు ద ఎంటైర్ ప్లానెట్. ఓకే. సో ఫర్ మీ ఈ డిస్కషన్ చాలా జరిగిందండి మా టీంలో కూడా. షుడ్ వి పుట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్ గ్లోబల్ స్కూల్? ఐ సెడ్ వి షుడ్ పుట్ అ గ్లోబల్ స్కూల్ బికాస్ వి బిలాంగ్ టు దిస్ ప్లానెట్. మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ చదువు చెప్తుండొచ్చు, కానీ మనకు ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలవాలి కదా. వెరీ ట్రూ. తెలియకుండా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ పర్స్పెక్టివ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ గ్లోబలీ, ట్రూ, యూ కాంట్ రన్ అ స్కూల్. ట్రూ. గ్లోబల్ ఫర్ మీ ఈజ్ నాట్ somebody who is taking a suitcase and today he is in Delhi, tomorrow he is in London, day after tomorrow he is in New York and then Dubai. That is not global. That is travel. Global is nenu ikkada unna kuda, even if I am in India, can I be trusted? Then everybody in the world will trust me. Am I useful? Then everybody in the world will approach me. Will I help? Then people will come to me and seek my help. This is a global person. As far as I am concerned, Mahatma Gandhi has traveled to 1 or 2 countries. Ante kada. But he is a global leader. Even today, after his death, we still talk about Gandhi's principles. You are not a Gandhi. Every politician is measured to, you are not Gandhian. Tatva Global School. తత్వం ఏంటి సార్? ఒక్క లైన్లో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పిల్లలు పొద్దున్న 8 గంటలు నవ్వుకుంటూ లోపలికి వచ్చి సాయంత్రం 4 గంటలు అయ్యో స్కూల్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళాలా ఇప్పుడు అని ఫీల్ అయితే వీఆర్ తత్వ గ్లోబల్ స్కూల్. అది కనుక మరి పొద్దున్న ఏడ్చుకుంటూ స్కూల్కి వచ్చి సాయంత్రం 4 గంటలకి గంట కొట్టగానే అమ్మయ్య అయిపోయింది స్కూల్ అని ఇంటికి వెళ్ళిపోతే దెన్ వీఆర్ అ బ్యాడ్ స్కూల్. వీఆర్ నాట్ ఫిట్ టు బి ఎ స్కూల్. వాట్ వీ క్రియేట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ చిల్డ్రన్. పిల్లలు ఇక్కడికి వచ్చి ఒక సంథింగ్ దే హ్యావ్ టు డూ ఇన్ దేర్ లైఫ్. దానికి కల ప్లాట్ఫామ్ ఇది. ఇట్ ఈస్ అ ట్రాన్సాక్షన్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ దట్ వీ ప్రొవైడ్ ఇన్ దిస్ క్యాంపస్. దిస్ ఈస్ నాట్ అబౌట్ ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాము, ఎంత స్క్వేర్ ఫీట్ కట్టాము, ఉన్నాయి అవన్నీ ఉన్నాయి, దోస్ ఆర్ రిక్వైర్డ్. బట్ ఇఫ్ వీ కెన్ క్రియేట్ అ ప్లాట్ఫామ్ ఫర్ అ టీచర్ హూ కమ్స్ హియర్ విత్ ప్యాషన్ అండ్ ఎంతూజియాజం, ఫర్ అ చైల్డ్ హూ కమ్స్ హియర్ హ్యాపీ అండ్ దే బోత్ ఎక్స్చేంజ్ సంథింగ్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఉంది చూసారా, that is what will take the society forward. We all as citizens of this world, of this planet, we wait for this transaction to be fruitful for the entire planet. వాళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్ని మనము రెస్పెక్ట్ చేయాలి, దానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ఎ స్కూల్ ఫర్ మీ. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ 10-12 ఏళ్లలో
నిజంగా మీ స్కూల్లో చదువుకునే ఏ పిల్లవాడు, ఏ అమ్మాయి, అబ్బాయి did they not go through any stress wherein they want to give up education or they want to give up on themselves or they went to a stage where uncontrollable నా వల్ల కాదు అన్న సిచ్యువేషన్కి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయండి, అంత ఎక్స్ట్రీమ్ సందర్భాలు అయితే లేవు. చిల్డ్రన్ గో త్రూ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఐ విల్ టెల్ యూ, ఇప్పట్లో ఈ రోజు దిస్ ఇస్ 2026 అండ్ ఆఫ్టర్ ప్రాబ్లం. Children have a big distraction in the gadget. In our school we tell parents కూడా చెప్తున్నాం, మీరు ఇంట్లో గ్యాజెట్ ఇవ్వరాదు, డోంట్ గివ్ దెమ్ ఎ గ్యాజెట్. ఇంట్లో కూడా యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఎ గ్యాజెట్, ప్లీజ్ డోంట్ గివ్. మీరు పిల్లలకి గ్యాజెట్ ఇవ్వద్దు. పిల్లలకి గ్యాజెట్ ఇస్తారు పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళు పని చేసుకోవాలి, వీళ్ళని ఎవరో ఎంగేజ్ చేయాలి. ఎవరు ఎంగేజ్ చేస్తారు? ఒక గ్యాజెట్ తీసి వాళ్ళ చేతిలో పెడతారు. దే కీప్ ఎంగేజింగ్ దెమ్సెల్వ్స్. అన్ఫార్చునేట్లీ వెన్ వీ సే దిస్ వీ గో అగేన్స్ట్ ద చైల్డ్స్ wants, needs కాదు. Correct, wants. They are wants. Child wants the gadget. Child does not need the gadget. And that is what we are fighting. అది మా ఫైట్ ఇప్పుడు ఈ స్కూల్లో. I am coming from a technology background. I have lived outside this country, made my this thing with technology as my base. With responsibility I am saying, technology in schools is bad. With full responsibility I am making this statement. స్కూల్లో పిల్లలకి టెక్నాలజీ కరెక్ట్ కాదు. స్కూల్లో అడ్మినిస్ట్రేషన్కి టెక్నాలజీ యూజ్ చేద్దాం. వీ షుడ్ యూస్, నాట్ ఫర్ పిల్లలు. అవర్ క్లాసెస్ ఆర్ equipped with electronics. We put a projector and show children what we have to show in videos. The subject more interesting and the concept more understanding. దీని గురించి అది చేసే వీడియోస్ అన్ని కూడా. కానీ to give an iPad in the hands of the child and make the child read by themselves from that is not correct, because I can't limit him to that. Yes. అంతవరకే లిమిట్ చేయలేము వాళ్ళని. వాళ్ళు అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్తారు, వెళ్ళకూడని చోట్లకి వెళ్తారు, చేయకూడనివి చేస్తారు. దాన్ని రివర్స్ చెయ్యలేము. We cannot reverse that process. It's an irreversible process. Psychologists, child psychologists say that cocaine is better. You at least have a rehabilitation process for that. We don't have a rehabilitation process for somebody who gets addicted to the gadget. My God. Social media addiction ki rehabilitation process ledu. So don't do. Tan దగ్గరికి పోవద్దు. That is fire. Yeah. It's not to be done. Yet we do it. అది తెలియకుండా చేస్తున్నారండి. This is our fight with the children. So children go to, ఎందుకు స్కూల్లో చేయకూడదు అంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, అది కదా ఇది కదా, వాళ్ళు పక్కింటి వాళ్ళు చేస్తారు. పియర్ ప్రెషర్ కదా సార్. సో ఆ పియర్ ప్రెషర్ ఒకటి, ఇంకోటి దట్ ఈస్ సో అల్యూరింగ్ సార్. సోషల్ మీడియాలో మీకు వచ్చే కాంటెంట్, మీకు రోజు ఇది చూడాలి, రీల్స్ ఎస్పెషల్లీ, యూ వాంట్ టు సీ దట్ అండ్ సో ఓవర్వెల్మింగ్ సమ్ టైమ్స్. కరెక్ట్. పిల్లల కంట్రోల్లో ఉండదు అసలు, పెద్దవాళ్ళ కంట్రోల్లో ఉండలేకపోతున్నారు. ఇంకా వాట్ విల్ ఆ కాంటెంట్ తీసుకుంటున్నారు కదండి. హౌ మచ్ ఆఫ్ ద కాంటెంట్, ద క్వశ్చన్ దట్ ఎవ్రీ పేరెంట్ షుడ్ ఆస్క్ ఇస్, ఈ కాంటెంట్ చూసారు, హౌ మచ్ ఆఫ్ దిస్ కాంటెంట్ యువర్ చైల్డ్ యూ వాంట్ యువర్ చైల్డ్ టు ఫాలో. మీరు ఒక కాంటెంట్ నేర్చుకుంటున్నారు, సైన్స్లో హౌ టు బ్రీద్ అనేది నేర్చుకున్నారు, హౌ టు ఈట్, వాట్ హ్యాపెన్స్, డైజెస్టివ్ సిస్టమ్ నేర్చుకున్నారు, మెడిసిన్లో దాన్ని వాడతారు. ఈవెన్ అ కామన్ మ్యాన్ నోస్ వాట్ టు ఈట్, వెన్ టు ఈట్, టైం కానీ టైంలో తినకూడదు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. దిస్ ఇస్ కామన్ సెన్స్ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్, రైట్? What such content are you getting from social media that you would like your children to follow in life? అది లేనప్పుడు ఎందుకు ఇస్తున్నారు? If all that you are saying is social media content, మనం ఏమి ఫాలో కాకూడదు, మరి ఎందుకు ఇస్తున్నావు? Why are you feeding that information? Information should be used for us in life. ఎక్కడో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాము. రైట్. Information is not just information, right? You don't need information which you are not going to implement. Why do you need it? ఏం లేదు సార్, టెంపరీ ఎస్కేప్ కోసం పర్మనెంట్ ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు. కొన్ని తెచ్చుకుంటున్నారు, అది తెలియక తెస్తున్నారండి కొంతమంది పేరెంట్స్ పియర్ ప్రెషర్తో తెస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి టైం లేక ఇస్తున్నారు. దే డోంట్ హ్యావ్ టైం, సో దే గివ్ అ గ్యాజెట్ టు ద చైల్డ్. సో దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ పుష్డ్ ఇన్ టు వితౌట్ బీయింగ్ అవేర్ దట్ దిస్ ఈస్ అ ప్రాబ్లం. ఇది రేపు ప్రాబ్లం మనకి తెలియకుండా వాళ్ళు వెళ్తున్నారు. పేరెంట్స్కి టైం లేక గ్యాడ్జెట్స్ ఇస్తున్నారు. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ప్రాసెస్. మరి ఎట్లా సార్, మీరు దాన్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు? ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల వరకు సోషల్ మీడియా చేయకూడదు ఒక దేశం మొత్తం బ్యాన్ చేశారు కదండి. ఏదో చూసే కదా వాళ్ళు చేశారు.
మనం ఆ తప్పులు చేసిన తర్వాత నేర్చుకుంటాం. వాళ్ళు చేసేసారు కదా ఆ తప్పులు, అవును చేశారు. మనం నేర్చుకోవచ్చు కదా వాళ్ళ నుంచి. స్వీడన్లో బ్యాన్ చేశారు, ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా రెస్ట్రిక్ట్ చేయాలని. గోవా స్టేట్ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అబౌట్ ఇట్. దీస్ పీపుల్ ఆర్ సీయింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ దాట్. సార్ ఇప్పుడు చాలా సందర్భాల్లో దేర్ ఈస్ దిస్ ఆర్గ్యుమెంట్ దట్ ఎవరైతే సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలని. బికాస్ ఊరికే ఏజ్ మామూలుగా మెన్షన్ చేస్తే ఏదో ఏజ్ పెట్టేస్తున్నారు. బట్ ఆధార్ కార్డు పెడితే కానీ you will not have access to certain 16 years తక్కువ వాళ్ళు అసలు యూ షుడ్ నాట్ యూజ్ అన్నది ఒక రూల్ రావాలి. I am very happy అండి. In fact children should up to college level 18 ఏళ్ల వరకు పిల్లలకి గ్యాడ్జెట్ ఇవ్వద్దు. దే షుడ్ బి కెప్ట్ అవే ఫ్రమ్ దట్. 18 ఏళ్ల తర్వాత ఇవ్వండి. సిగరెట్లు పెట్టాము రూలు, ఆల్కహాల్కి పెట్టాం కదా రూలు, దీనికి కూడా పెట్టండి. డోంట్ గివ్. ఇంట్లో పిల్లలకి సిగరెట్లు ఇవ్వట్లేదు కదండి మీరు, కరెక్ట్. ఆల్కహాల్ ఇవ్వట్లేదు కదా. వాళ్ళకి 20-22 ఏళ్ళు అయిన తర్వాతే వాళ్ళు వాట్ ఎవర్ దే వాంట్ టు గెట్ అడిక్టెడ్ టు దే కెన్. నాట్ సేమ్ థింగ్ వీ షుడ్ డూ ఫర్ దిస్ ఆల్సో. సో వెన్ మీరు మీ స్కూల్లో మీ పేరెంట్స్కి ఈ రూల్ పెట్టి మీరు పంపించినప్పుడు వాట్ ఆర్ యూ అ మాన్స్టర్ టు ద స్టూడెంట్స్? No, our teachers, our principal, myself included, మేమందరం పిల్లలతో మాట్లాడుతున్నాం, ఇది మంచిది కాదు మీకు. ఒక చిన్న there is a way to explain this to children. నేను వాళ్ళకి చెప్పాను, బ్రెయిన్ ఈస్ అ మసిల్. మసిల్స్కి ఏం కావాలి? ఎక్సర్సైజ్ కావాలి. కరెక్ట్, రైట్? స్ట్రాంగ్గా ఉండాలంటే మజిల్స్. ఇప్పుడు ఇక్కడ మజిల్ కావాలంటే నేను ఒక వెయిట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే మజిల్. దీనికి ఎక్సర్సైజ్ ఏంటి? ఇఫ్ యూ వాచ్ రీల్స్ ఆర్ ఇఫ్ యూ డూ షార్ట్స్ ఆర్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇన్ what is the exercise you are giving to your brains? When you think is when you are actually giving it some exercise. So keep thinking, create something. దాని నుంచి ఇంకో కొత్త ఐడియా వస్తుంది, దాని నుంచి ఇంకో కొత్త ఐడియా వస్తుంది, దాని నుంచి ఇంకో కొత్త. And the more you think about these things, the more you try these things and fail and learn from it, is when you are giving exercise to your brains. All this success till now, 2025 varaku, the global success that India has got, despite being a slave country, almost a slave country till 1947 వరకు, తినడానికి లేని ఒక దేశం 75 సంవత్సరాల తర్వాత ఈజ్ గోయింగ్ టు బి, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ స్టార్టింగ్ టు లుక్ టు అస్ టు లీడ్. నెక్స్ట్ 25 years, నెక్స్ట్ 50 years, సో యూ ఆర్ గోయింగ్ టు బి లీడింగ్ అస్ అని మిగతా దేశాలన్నీ కూడా మన వంక చూస్తున్నాయి. ఎలా వచ్చాం మనము ఇక్కడ వరకు? నాట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, not because of anything international, it is because we have got something ingrained. దాన్ని తీసుకోండి. correct. We have got something here. మన కల్చర్ అని పిలవండి దాన్ని, మన ఫ్యామిలీస్ అనండి, మన వే ఆఫ్ లివింగ్ అనండి, వే ఆఫ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్, గివ్ ఇట్ ఎనీ నేమ్ యూ వాంట్. దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ us. If that is making us, why are we not continuing that? అదర్ కల్చర్స్ మనం తీసుకుంటున్నాం కానీ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అద్భుతమైన సనాతన ధర్మాన్ని మాత్రం మనం వదిలేస్తున్నాం. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, బట్ you explain like this to students are willing to listen. అవును కదా? Okay, right? So the other problem I have got is we don't engage with students andi. We engage with them like they are robots. నేను చెప్పాను నువ్వు చెయ్యి. It is not a conversation. So we are guiding them, we are not hearing to them. Correct. అంతేగా? అంతే, గైడ్ చేస్తున్నాం అంతే. గైడ్ ఇస్ a soft word for us. We are giving them direction. We are commanding them. Right. Guide is a very nice soft word to. పిల్లల్ని వింటే బెటర్ ఏమో. పిల్లల్ని వినాలి, పిల్లలు మనల్ని వినేటట్టుగా వాళ్ళకి చెప్పాలి. Right? We have to explain to them. I am successful in explaining to students when you give them logic, they are willing to listen. When you give them the logic. మన ప్రాబ్లం ఏంటంటే మన లాజిక్ ఏం చెప్పము దానికి. నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యి. Then they will listen to it until you have control. When you lose control, they will stop listening. Correct. ఇప్పుడు వింటున్నారా మీ పిల్లలు? మరి 12th class వరకు మీ పిల్లలు గ్యాడ్జెట్స్ వాడరా? చాలా వరకు వింటున్నారు. 100% I don't know. Probably 80% of the times, 100% of the students are listening. 20% of the times they are not listening. సార్ వెనకాలకి వెళ్ళి ఏదో చేస్తూ ఉంటారు. But more importantly, they are awakened is what I think. When they become parents, is when I think the whole thing will start changing. And this is not a problem of the child. 100% I blame all the adults for this situation. Ee situation radaniki karanamu, no child is responsible. All the adults around the children, we have brought this problem into the system. Idi remove cheyalante, we have to remove this.
We have to help our children to come out of this. Otherwise, it will be a mess. But tell me, how can you say that your students are happy and they're stress free? ఎలా చెప్పగలుగుతారు మీరు? Sampling. మీరు అన్నారు కదా ఒక మాట, మా స్కూల్కి వచ్చేటప్పుడు హ్యాపీగా వస్తారు, వెళ్ళేటప్పుడు అయ్యో వెళ్ళిపోతున్నాం అన్న బాధతో వెళ్తారు. Correct. సో ఆ ఉన్న 8 గంటల పీరియడ్, హౌ కెన్ యూ స్ట్రాంగ్లీ సే దట్ మై స్టూడెంట్స్ ఆర్ ఆల్ హ్యాపీ అండ్ దే ఆర్ స్ట్రెస్ ఫ్రీ Okay. అండ్ ఐ కెన్ వౌచ్ దే కెన్ బికమ్ బెటర్ ఇండివిజువల్స్ గ్రోయింగ్ అప్? ఎందుకంటే ఇక్కడ నేను చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తున్నాను. ఈ పిల్లలకి యాక్చువల్గా ఏం కావాలో అది మేము ఇస్తున్నాము అండ్ వాళ్ళని వింటున్నాము, వాళ్ళు చెప్పేది మేము వింటున్నాము, మేము చెప్పేది వాళ్ళు చేయగలుగుతున్నారు. మీరు ఎలా చెప్పగలుగుతారు? హౌ కెన్ యూ సే దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తత్వ? True. So చాలా వరకు sampling అండి. This is a process of sampling. You keep talking to children Right. and they will tell Exactly. you, are you happy, are you not happy, what are you happy about? Happy, are you happy? Generally children will say yes sir. Okay, what are you happy about? మీకు ఏం నచ్చింది స్కూల్లో అన్నప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తారు. 50% of my students tell me when I ask them, 50% వరకు lunch is good. ఓకే They come to school for lunch, ఓకే which is యా one attraction. దట్స్ ఇంపార్టెంట్. It's important. వస్తున్నావు కదా, ఫుడ్ phone ఫర్ ఇవ్వద్దు. థాట్ కదా సార్? ఫర్ మీ ఇట్ ఈస్ లైక్, పోనీ దాని గురించి వస్తున్నావు కదా, నౌ ఇట్ ఈస్ మై జాబ్ టు పుట్ సంథింగ్ ఇన్ యువర్ హెడ్. ఎస్. గేమ్స్, PE పీరియడ్స్ ఉన్నాయి, అందుకని వస్తున్నాం. ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ ఫర్ విచ్ ఐఎమ్ కమింగ్ టు స్కూల్. దీస్ ఆర్ రీజన్స్ వై దే కమ్ టు స్కూల్. చదువులు ఆర్ ఆఫ్టర్ దీస్ ఫ్యాక్ట్స్. అవర్ ప్రాబ్లమ్ ఇన్ స్కూల్స్ ఈస్ వీ మేక్ చదువులు ఇంపార్టెంట్, ఇవన్నీ సెకండరీ చేస్తున్నాం. ఇట్స్ నాట్ కరెక్ట్. This is primary. Children come to school to make relationships, to be happy, to play. ఇవన్నీ వాళ్ళు చేస్తుంటే it is the duty of the teacher and the administration to see that somehow we put something in their head. చిన్నప్పుడు చందమామని చూపించి అన్నం పెట్టేవాళ్ళు కదండి. అన్నం తినడం తల్లికి కావాలి, పిల్లవాడికి తెలియదు. పిల్లవాడికి చందమామని చూపిస్తాం, కుక్కని చూపిస్తాం, నక్కని చూపిస్తాం, పిల్లిని చూపిస్తాం. వాడు అటు చూస్తూ ఉండగా ఒక ముద్ద పెడతాం, వాడు అటు చూస్తూ ఉండగా ఒక ముద్ద. ఒక ఇన్సెంటివ్. That is what we అంతే కదా సార్, ఒక ఇన్సెంటివ్ ఇస్తే ఎవరికైనా ఎంకరేజింగ్ ఉంటుంది. Exactly the same thing you continue with children. Children come to school for these reasons. ఆ టైం ఇవ్వము. ఇప్పుడు చాలా వరకు స్కూల్స్, ఇప్పుడు మా స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉందండి. వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ దట్ వీ డిడ్ వాస్, ఫస్ట్ PE పీరియడ్స్ అండ్ గేమ్స్ పీరియడ్స్ మీరు ఎన్ని ఉన్నాయో చెప్పేసి అవి బ్లాక్ చేసి 40% ఆఫ్ ద టైం వాళ్ళు క్లాస్లో ఉండరాదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మ్యాండేట్స్. 40% ఆఫ్ ద టైం. ఓకే, 5-6 గంటలు, 50 hours అనుకోండి. ఇన్ వీక్ దే కమ్ 6 days, అప్రాక్సిమేట్లీ 8 hours అనుకుందాం. బస్సులో 1 hour 45 minutes అన్ని కలుపుకొని ఒక 8 hours, 6 days a week, 48 hours మన స్కూల్లో వాళ్ళు ఇంట్లోంచి బయట ఉంటున్నారు. ఈ 48 hoursలో ఇఫ్ దే ఆర్ ఇన్ ద క్లాస్ మోర్ దెన్ 24 hours ఆఫ్ ద టైమ్ ఆర్ 28 hours ఆఫ్ ద టైమ్, దెన్ ఇట్ ఈస్ నాట్ possible. You cannot. We have to give them at least 20 to 24 hours of play time. వాళ్ళు క్లాస్లోంచి బయట ఉండాలి. మీరు క్లాస్లో పుస్తకాలు పెట్టుకొని 50 to 60% ఆఫ్ ద టైమే పెట్టండి. 40 to 50% ఆఫ్ ద టైం వాళ్ళకి క్లాస్లోంచి బయట చేసే యాక్టివిటీస్ చేయండి. దెన్ చిల్డ్రన్ విల్ లైక్ స్కూల్. మనం 90% ఆఫ్ ద టైం క్లాసులో ఉండేటట్టు చేస్తున్నాం. 10%, 2 క్లాసులు వారానికి 2 పీరియడ్లు PE పీరియడ్స్ పెడతారు, ఒక్క డ్యాన్స్ పీరియడ్ పెడతారు, అందులో 3 పిల్లలు వెళ్తారు. దట్ ఈస్ నాట్, యూ హావ్ టు అవేకన్, లెట్ చిల్డ్రన్ గో. డాన్స్కి వెళ్ళకపోతే సాంగ్స్కి వెళ్తాడు, పాటలు పాడతాడు, పాటలు పాడకపోతే ఆర్ట్ చేస్తే ఇంకోటి. లెట్ దెమ్ డూ సంథింగ్, లెట్ దెమ్ డూ సమ్ యాక్టివిటీ విచ్ ఇస్ ఆర్టిస్టిక్, డూ సమ్ యాక్టివిటీ విచ్ ఇస్ మోర్ ఫిజికల్. స్విమ్మింగ్ చేస్తారు, బ్యాడ్మింటన్ ఆడతారు, త్రో బాల్, ఏం లేకపోతే ఫ్రీ ప్లే అంటాము, పరిగెత్తండి మీ ఇష్టం. ఓకే, చెట్టు ఎక్కండి. దట్ ఈస్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ ఫర్ మీ. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ట్రీస్. ఐ ఆస్క్ చిల్డ్రన్, చెట్టు ఎక్కని చూపించండి. ఒక పిల్లడు చెట్టు ఎక్కలేడు ఈ రోజు. అవును, రైట్, దే కాంట్ క్లైంబ్ ఎ ట్రీ. రైట్, దిస్ ఇస్ ద ప్రాబ్లం. బికాజ్ వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్ గా లేదు కదా సార్. ఎగ్జాక్ట్లీ, నో మూవ్మెంట్ ఇన్ ద బాడీ. కూర్చొని కౌచ్ పొటాటోస్ లాగా అవుతున్నారు. ఇఫ్ యూ క్రియేట్ దిస్ టైమ్ ఫర్ చిల్డ్రన్, దెన్ దే విల్ బీ హ్యాపీ టు కమ్ టు స్కూల్. సో ఈ శాంప్లింగ్ చేసే మన దీనిలో ఇవన్నీ అడుగుతాం, మీకు ఏది నచ్చింది, ఇది నచ్చింది, అది నచ్చింది, అది. 1-2 పిల్లలు చెప్తారు మ్యాథ్స్ నచ్చింది, 1-2 పిల్లలు చెప్తారు. బట్ వెన్ దే డోంట్ సే మ్యాథ్స్ నచ్చింది, ఇట్ డజంట్ మీన్ దట్ దే డోంట్ లైక్ ఇట్. ఇది ఒకటి. స్ట్రెస్ ఫ్రీ అని ఒక టర్మ్ మీరు వాడారు, ఆల్ పేరెంట్స్ యూజ్, టీచర్స్ ఆల్సో యూజ్. చిల్డ్రన్ షుడ్ బి స్ట్రెస్ ఫ్రీ. ఐ స్లైట్లీ వాంట్ టు టేక్ యూ అవే ఫ్రమ్ దట్ టు సే దట్ చిల్డ్రన్ షుడ్ బి, can be put under stress.
ఓకే, Yeah. ప్లీజ్ డోంట్ అంటే మినిమం అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఉండాలి సార్, లేకపోతే వాళ్ళు అన్ని లైట్ తీసుకుంటారు లైఫ్ లో. the response to the stress is my problem. కరెక్ట్. స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ ప్రాబ్లం కాదండి. స్ట్రెస్కి రెస్పాన్స్ ఉంది చూసారా, అదే సూసైడ్. ద రెస్పాన్స్ టు ద స్ట్రెస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు కంట్రోల్ విత్ ద చిల్డ్రన్. స్ట్రెస్ ని కంట్రోల్ చేయకండి, స్ట్రెస్ పెట్టండి. ఎంతవరకు స్ట్రెస్ పెట్టాలి, దాని రెస్పాన్స్ షుడ్ బి పాజిటివ్. ద రెస్పాన్స్ షుడ్ బి అవునా అయితే నేను ఇంకా చేస్తా, అవునా నాకు తక్కువ మార్కులు వచ్చాయి నేను ఇంకా చేస్తా. సో యూ షుడ్ టెల్ చిల్డ్రన్. నేను మా 10th క్లాస్ పిల్లలతో ఒక మాట మాట్లాడతాను, నీకు 90 మార్కులు రాగలుగుతాయి అంటే 90 తెచ్చుకో, 100 రాగలిగితే 90 ఎందుకు తెచ్చుకుంటావు? అండ్ ఐ గివ్ దమ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక టేబుల్ మీద ఐ పుట్ 100 కాయిన్స్ ఆఫ్ ₹1 ఈచ్ ఆర్ 100 గోల్డ్ కాయిన్స్ అండ్ ఐ టెల్ యూ టేక్ యాజ్ మెనీ యాజ్ యూ వాంట్. ఎన్ని తీసుకుంటావు? 100 తీసుకుంటాము. 99 తీసుకోగా, మరి మార్కులు ఇచ్చే దగ్గర ఎందుకు 99 తీసుకుంటావు? ఇఫ్ you cannot get, you are capable of getting only 60 or 70, I'm not going to push you. But if you can get 100, get 100. Okay, good. So రెండు ఉండాలి. Good one. Yeah. Stress పెట్టాలి వాళ్ళ మీద. Stress to positively do something. Stress to negatively commit something is not correct. Okay. This difference is what the parents and teachers have to learn. This is learn. ఈ ప్లేస్ లోనే సైకాలజీ నేర్పించేది టీచర్స్ కి. Yeah. How to introduce these things, how you don't put them under stress to do the negative things. Stress వేయండి, పాజిటివ్ థింగ్స్ చేయడానికి. స్ట్రెస్ వేయండి టు టెల్ చిల్డ్రన్, ఐ థింక్ యూ కెన్ డూ బెటర్ దెన్ దిస్. ఇలా మాట్లాడండి. ఒక తప్పు చేశాడు పిల్లవాడు, చేసినప్పుడు బీయింగ్ రెస్పాన్సిబుల్ మనకు వాల్యూ కదా, ఇలా చేసింది రెస్పాన్సిబులేనా? కాదు కదా, మరి ఎందుకు చేసావు? ఆస్క్ ద క్వశ్చన్. ద చైల్డ్ విల్ రియలైజ్. మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఒక తప్పు చేయగా వెదవా, యూజ్లెస్ ఫెలో. వై డూ యూ డూ దాట్? హీఈస్ నాట్ యూస్లెస్, హీ డిడ్ వన్ మిస్టేక్. ప్లీజ్ టాక్ టు హిమ్ అబౌట్ ద మిస్టేక్, నాట్ అబౌట్ ద పర్సన్. పిల్లవాడు తప్పు చేసిందని ఒక దెబ్బ వేయండి. ఐ డోంట్ స్టాప్ ఈవెన్ అ స్లాప్ ఆన్ ద చైల్డ్. దేనికి? తప్పుకు మాత్రమే. తర్వాత వెళ్ళి వాడు భుజం మీద చెయ్యి వేసి నువ్వు చేసిన తప్పు కదా మాట్లాడు. బోత్ యూ డూ, దెన్ చిల్డ్రన్ విల్ రియలైజ్ నేను తప్పు చేస్తేనే నాకు పనిష్మెంట్. అలా కాకుండా ఇఫ్ యూ కీప్ డూయింగ్ దిస్, పుట్ దెమ్ అండర్ స్ట్రెస్. మా అమ్మ ఎప్పుడు నన్ను ఇలానే అంటుంది, మా నాన్న ఎప్పుడు ఇలా, మా టీచర్ ఎప్పుడు ఇలానే అంటారు, ఇలా దే డోంట్ లైక్ మీ, ఇవన్నీ క్రీప్ అవుతాయి, అది పైలప్ అవుతుంది. బట్ టెల్ మీ అండి, ఒక స్టూడెంట్ ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి వెళ్తున్నాడంటే దానికి బాధ్యత వహించాల్సింది టీచర్సా, పేరెంట్సా? బికాస్ గ్రోయింగ్ అప్ వీళ్ళతోనే ఎక్కువ టైం గడుపుతారు. ఏ పిల్లవాడైనా తన 15-16 ఏళ్ల వరకు హీఈస్ ఎయిదర్ విత్ హిస్ పేరెంట్స్ ఆర్ విత్ ద టీచర్స్. అండ్ ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి, బట్ ఫ్రెండ్స్ అగైన్ ఒకళ్ళు చేసేది ఇంకోళ్ళు చేస్తారు. ఇట్స్ అ పియర్ థింగ్. కరెక్ట్. But you tell me, where does the responsibility lie? I think the first priority is parent. If a child takes extreme steps, parent is 100% responsible. Avuna? Teacher is second responsible. Okay, వీళ్ళిద్దరూ responsible. If it is because of the school marks, scores, exams, teacher కూడా responsible. But parent is primarily responsible. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. If you are not the first number, చెప్పడానికి చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ ద ఫస్ట్ నంబర్ ఫర్ యువర్ డాటర్ టు కాల్, నీ డాటర్ స్ట్రెస్లో ఉంది, అమ్మ నంబర్ ఫోన్ చేయకుండా ఇంకెవరికన్నా ఫోన్ చేసిందంటే మీ పెంపకంలో తప్పు ఉంది. రైట్? వెన్ ఐఎమ్ ఇన్ స్ట్రెస్, నేను మా నాన్నకు ఫోన్ చేయకుండా ఇంకెవరికో ఫోన్ చేశాను అనుకోండి, దెన్ మై ఫాదర్ హ్యాస్ నాట్ డన్ హిస్ జాబ్. రైట్? దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఆల్ ఆఫ్ us have to remember. I have to be friendly with my son, give him the trust that when he is in trouble, నాన్నకు ఫోన్ చేస్తే అక్కడి నుంచి సొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. నాన్న may not solve the problem. You may yourself solve the problem, but it should start there. And if it doesn't start there, something is wrong with parenting. Parenting లో ప్రాబ్లం ఉంది. పిల్లలు పేరెంట్స్ని ఎందుకు నమ్మరు? ఎందుకంటే మనం వాళ్ళని అలా పెంచలేదు కాబట్టి. We brand them, we call them names, we tell them that you are a failure, నువ్వు ఇంతే, నువ్వు ఇలా. It's not right. నువ్వు ఈ తప్పు చేసావు, తిట్టండి. నువ్వు ఇంతే అనకండి. నువ్వు అందే కాదు. యువర్ చైల్డ్ ఇస్ మచ్ బెటర్ దెన్ దట్. ఇట్స్ అ మిస్టేక్. తెలుసు తెలియకు చేసింది, మీరు చెయ్యొద్దన్నా చేసింది, మీ వెనకాల చేసింది, పర్వాలేదు. స్టిల్ మందలించండి, తప్పు తిట్టండి, బట్ ఫార్ ది ఇష్యూ
don't brand the child. రైట్ సార్, బట్ ఆల్వేస్ దిస్ ఇస్ నాట్ ద కేస్ కదా. చాలా సందర్భాల్లో పేరెంట్స్ ఎంత మంచిగా ఉన్నా, ఎంత బాగా చూసుకున్నా, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా, దెర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ డూయింగ్ దిస్. Yes, a small minuscule. అంతేనా సార్? అది చాలా తక్కువ ఉంటుంది ఆ పర్సంటేజ్. చాలా తక్కువ. బట్ టెల్ మీ, ఇన్ టుడేస్ డే అండ్ టైం అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆ ఉద్యోగాలు ఎట్లున్నాయి సార్? ఇట్ ఈస్ లైక్ పొద్దున వెళ్తే రాత్రికి వస్తారు. Correct. అసలు ఎక్కడ అంటే మనం పేరెంట్స్ కూడా బ్లేమ్ చేయలేం కదా. దే కాంట్ లీవ్ ద జాబ్. దట్ ఈస్ హౌ డు అంటే ఎట్లా చేయాలి దీన్ని? హౌ డు వి మేక్ ఇట్ పాసిబుల్ అండ్ ఫీజిబుల్ ఫర్ దెమ్ టు స్పెండ్ టైమ్ విత్ ద కిడ్స్ హూ డోంట్ హ్యావ్ మెయిడ్స్ ఆర్ కుక్స్ ఆర్ వాట్ ఎవర్, అన్ని వాళ్ళే చేసుకోవాలి కదా. అవును. సో కొంతవరకు ద ఫ్యామిలీస్ విచ్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ అండ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది, అటువంటి ఫ్యామిలీస్కి ఈ డిఫికల్టీస్ ఉంటాయండి. అండ్ దిస్ ఈస్ అ ఫేజ్ వేర్ వీఆర్ గోయింగ్. అగైన్ గో బ్యాక్ టు 1947. ఇటువంటి ఫ్యామిలీస్ 99% ఆఫ్ ద ఫ్యామిలీస్ మనకు అప్పుడు. ఇప్పుడు మనకి ఒక టాప్ 10-20% ఆఫ్ ద ఫ్యామిలీస్ హ్యావ్ క్రాస్ దట్ ప్రాబ్లమ్, రైట్? నెక్స్ట్ 20% క్రాస్ అవుతారు, నెక్స్ట్ 20-25 years లో ఇంకొంత క్రాస్ అవుతారు, ఇంకొంత క్రాస్ అవుతారు. దిస్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. మనం ఇది వీఆర్ గోయింగ్ త్రూ దిస్. ద ప్రాబ్లమ్ కమ్స్ నాట్ విత్ దోస్ పేరెంట్స్ హూ హ్యావ్ గాట్ బోత్ ఆఫ్ దెమ్ వర్కింగ్. అటువంటి ఫ్యామిలీస్లో ఇన్ మై ఒపీనియన్ అండ్ మై ఎక్స్పీరియన్స్, చిల్డ్రన్ ఆర్ రెస్పాన్సిబుల్. మా అమ్మ కష్టపడి పని చేస్తుంది, మా నాన్న కష్టపడి పని చేస్తున్నారు అనేది ఇంట్లో పేరెంట్స్ని చూస్తున్నారండి పిల్లలు. దే అండర్స్టాండ్ దట్ నేను మాట్లాడతాను కదా మా పిల్లలతో, దే ఆర్ వెరీ ఎంపథెటిక్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్. చాలా ఎంపథెటిక్ ఉంటారు. బట్ దే ఆల్సో కమ్ అండర్ స్ట్రెస్ విత్ అదర్ స్టూడెంట్స్. ఎవరింట్లో అయితే 4 డబ్బులు సంపాదించుకొని ఆ పిల్లలు చదివినా చదవకపోయినా పర్వాలేదు, రైట్? ద ఫాదర్ హెస్ గాట్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. అమ్మాయికి అయితే పెళ్లి చేసి ఇస్తారు, అబ్బాయికి అయితే బిజినెస్ పెట్టిస్తారు, ఏదో చేస్తారు. అటువంటి సిచ్యువేషన్కి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సచ్ స్టూడెంట్స్ వెన్ దే డూ ఇన్ఫ్లుయెన్స్ ది అదర్ స్టూడెంట్స్, దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ అండ్ మిస్ మ్యాచ్. ఇది ఒక స్కూల్లో జరిగే కాన్ఫ్లిక్ట్. ఇక్కడ 99% ఆఫ్ ద టైమ్స్ students understand this problem that my parents are working hard. So our problem ni, I don't think it is such a big issue that we have to address it today. The problem that we have to address it is where the parents are telling their children unconsciously, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్కాన్షియస్ చెప్తున్నారు, చెప్పట్లేదు వాళ్ళు. అంటే నోరు విప్పి నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నువ్వేం చదవక్కర్లేదు అని చెప్పరు. చదువుకోవాలి అది ఇది అని చెప్తారు. కానీ వాళ్ళ విధానం, పనిచేసే విధానం కానీ, ఇంట్లో ఉండే విధానం కానీ, ఇవన్నీ చూసారంటే ఇన్ జనరల్ దే ఆర్ సెండింగ్ ఇంప్లిసిట్ మెసేజెస్ టు ద చిల్డ్రన్ దట్ వీ కెన్ బై ఎనీథింగ్ వీ వాంట్, వీ కెన్ డూ ఎనీథింగ్ వీ వాంట్, మనం ఏమైనా చేయగలం. దాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ పేరెంట్స్ హ్యావ్ టు బి కాన్షియస్ అబౌట్. ఆ పేరెంట్స్ కాన్షియస్గా ఉంటే, ఆ పేరెంట్స్ దీన్ని కంట్రోల్ చేయగలిగితే, దెన్ వీ విల్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. Our parents only responsible, others are also responsible. కొంతవరకు outside society is also responsible. For example, I am there. నాకు ఇప్పుడు చిన్న పిల్లలు లేరు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన చిన్న పిల్లలు అయితే మా ఇంట్లో లేరు. సో కెన్ ఐ బి ఇర్రెస్పాన్సిబుల్ ఇన్ ద సొసైటీ? అందుకని ఐ కెనాట్ బి, రైట్? మా పక్కింట్లో ఉన్నారు పిల్లలు, మా కిందింట్లో ఉన్నారు పిల్లలు, రైట్? వాళ్ళందరూ కూడా పిల్లలే కదా. సో ఇఫ్ ఐ డోంట్ బిహేవ్ విత్ ఇన్ మై సొసైటీ, నేను ఏ సొసైటీలో అయితే ఉన్నానో 200 అపార్ట్మెంట్స్ ఉన్న సొసైటీలో, ఇఫ్ ఐ మిస్బిహేవ్, చిల్డ్రన్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ ఆల్సో. సో పిల్లలు లేని పేరెంట్స్ కూడా గమనించి చేయాల్సింది ఏంటంటే, పిల్లలు చూస్తూనే ఉన్నారు, మీ పిల్లలు కాకపోతే ఇంకొకరి పిల్లలు చూస్తున్నారు. ప్లీజ్ డోంట్ మిస్బిహేవ్, ప్లీజ్ యాక్ట్ రెస్పాన్సిబుల్. మనం అందరు రెస్పాన్సిబుల్గా ఉంటే మన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కొంత, వాళ్ళ అత్తయ్యలు, తాతయ్యలు, మామయ్యల దగ్గర నుంచి కొంత, సొసైటీ నుంచి కొంత, అందరి దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి హూ ఈజ్ యువర్ ఫేవరెట్ అడగండి, దే విల్ టెల్ విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్, ఇంకోడు వాడు. మా అత్తయ్య కాదా? కరెక్ట్. మా మామయ్య కాదా? కరెక్ట్. కాదు. ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ లేదు, అది ప్రాబ్లం. సో ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్లు మనం చేస్తే ఈ బయట హీరోస్ని వాళ్ళు వెతుక్కోరండి. చాలా వరకు ఇది చెయ్యరు. ఓకే. ఇదే తల్లిదండ్రులని 40 ఏళ్ళు అయిన తర్వాత మనం అందరం కూర్చొని మై హీరో ఈజ్ మై ఫాదర్ అని చెప్తాం. ఎప్పుడు 45 years, 16 ఏళ్ళకి చెప్పడం రాదు. ట్రూ. యా. బట్ టెల్ మీ అండి, ఇప్పుడు ఇంత కాంపిటేటివ్ స్పేస్లో ఉన్న పేరెంట్స్, అంటే వాళ్ళకు ఉద్యోగాలు,
పొద్దున్నేస్తే రాత్రి వస్తారు. ఈ స్పేస్లో ఉన్న పేరెంట్స్ ఎంతవరకు నిజంగా పిల్లలకి టైం ఇవ్వగలుగుతున్నారు అంటే మీకు తెలిసినంతలో, అండ్ హౌ మచ్ దే ఆర్ రియలీ కమింగ్ టు ద స్కూల్ అండ్ అండర్స్టాండింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దేర్ కిడ్. మీ స్కూల్లో జరిగే ఈ పీటీఏ పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్స్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్తో మీ ఇంటరాక్షన్స్ అవ్వచ్చు, ఎంత ఆఫెన్ గా జరుగుతుంటాయి, ఎంత తరచుగా జరుగుతుంటాయి? దీన్ని 2 పార్ట్స్గా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ ఇస్ దేర్ ఆర్ పేరెంట్స్ హు ఆర్ స్ట్రగ్లింగ్. వాళ్ళు మా లాంటి స్కూల్కి పంపించాలంటే, ఇటువంటి ఫీజు పే చేయాలంటే 1,50,000 రూపాయలు ఫీజు కట్టాలి. 2 పిల్లలు ఉన్నారనుకోండి, సంవత్సరానికి 3 లక్షలు కట్టాలి. 3 లక్షల రూపాయలు ఫీజు కట్టి ఇక్కడికి పిల్లల్ని పంపించాలంటే ఆ ఫాదరు మదరు వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. అటువంటి పేరెంట్ దగ్గరికి మీరు ఇంట్లో ఇంత చేయాలి, అంత చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్తే దట్ ఆల్సో ఈజ్ నాట్ కరెక్ట్. సో సమ్వేర్ ద స్కూల్ హ్యాస్ టు స్టెప్ అప్. అటువంటి పేరెంట్స్కి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ ఏం చేయాలని చేయాలి. మన స్కూల్లో అటువంటి ప్రోగ్రామ్స్ చేస్తాం. వీ టెల్ పేరెంట్స్ డోంట్ సెండ్ యువర్ చిల్డ్రన్ టు ట్యూషన్స్. మీరు ట్యూషన్ పంపించకండి. క్లాస్లో ఎలా చెప్తామో మేము చెప్తాం. ఇఫ్ ద చైల్డ్ నీడ్స్ మోర్ అటెన్షన్, అకాడమిక్ అటెన్షన్ ఇంకా కావాలి, మేము డిసైడ్ చేస్తాం, మీరు డిసైడ్ చేయకండి. వీ విల్ డిసైడ్. ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ అనే క్లాస్లో ఎగ్జామ్ రాసి మార్కులు రాలేదు, మీరు బాధపడతారు యాజ్ అ పేరెంట్. ఎగ్జామ్ రాసి మార్కులు రాలేదు, నేను యాజ్ అ టీచర్ బాధపడట్లేదు, బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ అసెస్ ద చైల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను, నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమవుతుంది, హీఈస్ ఏబుల్ టు రిపీట్ ఇట్. ఎగ్జామ్ రోజు రాయలేదు. సో యాజ్ ఎ టీచర్ ఐఎమ్ సాటిస్ఫైడ్. ప్లీజ్ అలౌ మీ టు డిసైడ్ వెదర్ యువర్ చైల్డ్ నీడ్స్ ట్యూషన్ ఆర్ నాట్. మీ చైల్డ్కి ట్యూషన్ కావాలా వద్దా నన్ను అడగండి. యాజ్ ఎ టీచర్ నేను చెప్తాను అక్కర్లేదు. ఒకవేళ కావాలి అనుకుందాం, మేమే చెప్తాం, ఏమంటే హీ నీడ్స్ మోర్ దిస్ థింగ్, రీఎన్ఫోర్స్మెంట్ చెయ్యాలి, రెమెడీ యాక్టివిటీస్ చెయ్యాలి, మేము చెప్తాం. స్కూల్స్ ఆర్ విల్లింగ్ టు డూ దిస్. పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళని పంపించేస్తే ఇంకొక 10 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి, ట్యూషన్ పంపిస్తే 10 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి. ట్యూషన్ దట్ హ్యాబిట్ యూ హ్యావ్ టు స్టాప్. పంపించకండి. ఆల్ ఐ ఆస్క్ పేరెంట్స్ ఇస్, మీరు 1 గంట సేపు మీ పిల్లలతో కూర్చోండి, నేర్పించొద్దు, కూర్చోండి. వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారో లేదు చూడండి, అంతే. అయిపోయిందా? అయిపోయింది. కరెక్ట్గా చేశాడా, తప్పుగా చేసి మీరు చెప్పొద్దు, మేము చెప్తాం స్కూల్లో. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ వెదర్ ద హోంవర్క్ ఈస్ కరెక్ట్, నాట్ కరెక్ట్. ఆ కరెక్షన్ మేము చేస్తాం. ఆల్ ఐ వాంట్ ఇస్ 1 గంట, 1 గంటన్నర మేము ఏదైతే వాళ్ళకి ప్లాన్ చెప్తున్నామో మేము 1 గంటన్నర కూర్చోవాలి అక్కడ. వాడు చేశాడా లేదా చెక్ చేయాలి. ఆఫ్టర్ దట్ యూ ఆర్ ఫ్రీ. డోంట్ టీచ్. We don't want you to. So at least minimum per day ఒక 1-2 hours వాళ్ళతో ఉంటే చాలు. వాళ్ళతో ఉండటం అంటే అట్లీస్ట్ పక్కనే కూర్చో అక్కర్లేదు మీరు. ఒక సూపర్విజన్, ఒక సూపర్విజన్ ఉండాలి. మేక్ ఏ సూపర్విజన్. వాడు రాస్తున్నాడా, ఈ పేజీలో మొదలు పెట్టాడు, 2వ పేజీకి వచ్చాడా, ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే 2వ పేజీకి రావాలి కదా. వచ్చాడు లేదా 5 నిమిషాల తర్వాత వెళ్ళి చూడండి, హ్యాస్ ఈ ప్రోగ్రెస్ ఆర్ నాట్ అనేది. దిస్ ఇస్ పాసిబుల్ ఫర్ పేరెంట్స్ టు డూ. అంతవరకు పేరెంట్స్ చేయగలిగితే schools will be able to, at least Tatva Global School will clearly take care of the rest of the things. We don't need you to do beyond this. Intakanna ekku meer cheya avasaram ledu. Children will learn sufficiently what they have to learn. We also put pressure on children once they come to 8th class, 9th class. That is the point where they are willing and capable of taking pressure. మీరు 2వ క్లాస్లో హోంవర్క్ చేయలేదని తిట్టారంటే మరుసటి రోజు స్కూల్కి రాడు పిల్లోడు. Correct. That is not the time to put any this thing on child. Let the child come. వస్తున్నాడు, he is responding to me in class. I am happy. ఎగ్జామ్లో రాయలేదు, 3వ తరగతిలో ఎగ్జామ్ పెట్టాము, రాయలేదు పిల్లలు. ఇట్స్ ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఓకే. యాజ్ అ టీచర్ ఐ నో, నేను అడిగినవన్నీ క్లాస్లో అర్థమైంది, నేను చెప్పినప్పుడు చెప్పు నాకు ఇది ఏం అర్థమైందో చెప్పు అన్నప్పుడు చెప్పాడు, రాయలేదు. అది కూడా ఎందుకు రాయలేదు, మీరు ఆ రోజు పెట్టారు, 9 గంటలకు పెట్టారు, ఎగ్జామ్ అన్నారు, ఇది అన్నారు, అదని. You just created an atmosphere for him and he is under stress to perform. Right? It's okay for him to fail in 3rd class on that day. Maybe on another day he will write well. Correct. మీరు కండక్ట్ చేయలేదు కదా 2 సార్లు 3 సార్లు. వాడు బాగా రాసే రోజు కండక్ట్ చేస్తే రాస్తాడుగా. కరెక్ట్. మనం ఒక ఎగ్జామ్ పెట్టుకున్నాము, మార్చిలో ఎగ్జామ్ అన్నాము, పలానా రోజు ఎగ్జామ్ అన్నాము, పొద్దున్న 9 నుంచి 11 ముహూర్తాలన్నీ మనం పెట్టి వాళ్ళని డాన్స్ చేయమంటే కరెక్ట్ కాదండి అది. Absolutely right. So we have to allow them to be themselves. So ఇవన్నీ మీరు మాట్లాడతారండి పేరెంట్స్ తో? Do you have any session with parents in school? We do orientation session. Okay. We tell all this to the parents. We tell them, మీరు ఇంట్లో చక్కగా ఉండండి. మా ప్రిన్సిపల్ ఒక మాట చెప్తారండి పేరెంట్స్ అందరితోటి. ఈ స్కూల్లో చదివిన పిల్లలు తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించరు అని ఒక మాట చెప్తారు.
దట్ ఈస్ ఆల్ వీ డూ. అంతవరకు మంచితనం నేర్పిస్తాం. ఆ మంచితనంలో వన్ ఆఫ్ ద థింగ్స్ టు డూ ఇస్ టు వర్క్ హార్డ్, టు బీ సక్సెస్ఫుల్. ఇది కూడా ఒక దట్ విల్ బీ అన్ అవుట్కమ్. సక్సెస్ ఇస్ అన్ అవుట్కమ్ ఆఫ్ హార్డ్ వర్క్. డోంట్ డిస్కస్ సక్సెస్, డిస్కస్ హార్డ్ వర్క్. అది అవుట్కమ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఫోకస్ చేస్తే అవుట్కమ్స్ విల్ ఆల్రెడీ బి దే ఆర్ డిఫైన్డ్, దే విల్ కమ్. మీరు ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి, అవుట్కమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్ ఈస్ దే సెల్ అవుట్కమ్స్. ఆల్ ఆఫ్ us ఆర్ సెల్లింగ్ అవుట్కమ్స్. నువ్వు డాక్టర్ అవ్వాలి, దట్స్ అన్ అవుట్కమ్. నువ్వు బాగా చదవాలి, దట్ ఈస్ అ ప్రాసెస్. ప్రాసెస్ మీద పెట్టండి, అక్కడ అవుట్కమ్ అదే వస్తుంది. తత్వాలో ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్, ఈ 4 డివిజన్స్ ఉంటాయి కదా, ప్రతి స్కూల్లో ఉంటాయి. సో హౌ ఈజ్ యువర్ స్కూల్ విత్ రిగార్డ్స్ టు ఆల్ దీస్ 4 ఆస్పెక్ట్స్లో పిల్లలకి మీరు ఇంపార్ట్ చేసే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఈ 4 ఆస్పెక్ట్స్లో ఎట్లా చేస్తారు మీరు? హౌ స్ట్రిక్ట్ ఆర్ యూ ఇన్ ద ప్రైమరీ స్కూల్ అండ్ హౌ లిబరల్ ఆర్ యూ ఇన్ ద హైయర్ సెకండరీ స్కూల్? ఓకే, we are the opposite actually. Opposite. All we do is when they are young we want them to come to school. School కి రావాలి పిల్లలు, happy they should come to school. That is the primary target of the school. పిల్లలు హ్యాపీగా స్కూల్కి వస్తున్నారు లేదా, ఏడుస్తూ వస్తే చదవలేరు, వాళ్ళకి నచ్చదు స్కూల్. సో స్కూల్కి రండి. దట్ ఈస్ వాట్ వీ ఫోకస్ ఆన్. చిల్డ్రన్ కమింగ్ టు స్కూల్ రెగ్యులర్లీ, నాట్ యాబ్సెంటింగ్ దెమ్సెల్వ్స్. యాబ్సెంట్ అయితే ఎందుకు యాబ్సెంట్ అవుతున్నారు ఏంటి, స్కూల్ నచ్చక, టీచర్ ఏమైనా అన్నారన్నా, లేదా హోంవర్క్ చేయలేదని భయపడుతున్నారా, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, దట్ ఈస్ దిస్ థింగ్. యాజ్ వీ గో అలాంగ్ వీ స్టార్ట్ పుట్టింగ్ ఫోకస్ ఆన్ ది కాంటెంట్, learning of the content and applying the content. Rendu. Examination is learning of the content work. Ippudu examinations, we are not testing them for applications. Okay, application testing cheyali, which is what we do in the school. Application cheyagaledu, is the child able to apply it? Okay, ante ee age lo మొదలు పెడతారు అది? ఒక 5-6 తరగతుల నుంచి మొదలు. ఓకే, అంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్స్ రాకపోవచ్చు. అంటే ఇప్పుడు మీరు PP1 అనుకోండి, PP1 నుంచి 5th క్లాస్ వరకు ఇస్ ప్రైమరీ అంతేనా? PP1 ECC అంటారండి. PP1 నర్సరీ, PP1 PP2 గ్రేడ్ 1 గ్రేడ్ 2, దీన్ని ECC అంటారు, ఎర్లీ చైల్డ్. ఇది కూడా ఉందా మీ స్కూల్లో? దిస్ ఆల్సో ఇస్ దేర్? yes, as per NEP అన్ని స్కూల్స్ లో. నైస్. ఓకే, all schools so PP1 PP2 గ్రేడ్ 1 గ్రేడ్ 1 గ్రేడ్. this is called early child care and education. 8 గంటలకు అందరూ వస్తారు. దే హ్యావ్ అన్ అసెంబ్లీ. స్కూల్లో, మా స్కూల్కి ఒక మంచి పాట ఉంది, అనంత శ్రీరామ్ గారు రాసిచ్చారు మాకు ఆ పాట. మేమే దాన్ని మ్యూజిక్ పెట్టుకొని పాట పాడతాం అందరం. చిల్డ్రన్ డూ దట్, దెన్ దే గో ఫర్ డైనింగ్. డైనింగ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తింటారు. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత దెన్ దే కమ్ టు ద క్లాస్. యూజువలీ ద ఫస్ట్ క్లాస్ ఈజ్ సమ్ యాక్టివిటీ క్లాస్ ఫర్ చిల్డ్రన్. ఫర్ దట్ ఏజ్ గ్రూప్. PP1 PP2 ఫస్ట్ సెకండ్ వాళ్ళందరికీ యాక్టివిటీతో స్టార్ట్ చేస్తాం. సో దట్ పొద్దున్నే మ్యాథమెటిక్స్, సైన్స్ ఇట్లా మొదలు పెట్టుకుంటే ఒక యాక్టివిటీతో స్టార్ట్ చేస్తాం. సెకండ్ క్లాస్ విల్ బి ద క్లాస్ విత్ మ్యాథ్స్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ వాటెవర్ ఇట్ ఇస్. అవి క్లాసెస్ అవుతాయి. దే హ్యావ్ అట్లీస్ట్ 5 days కి 5 యాక్టివిటీ, 70 minutes, 60 + 10, 70 minutes of activity, physical activity. So it's a Monday to Friday school. Monday to Friday. CBSE. Okay. So ఈ 5 రోజులు వీళ్ళకి రోజు ఒక యాక్టివిటీ అయితే కంపల్సరీ. 100% వాళ్ళు 70 minutes ఆడాలి. డాన్స్ ఆడతారు, లేదా గ్రౌండ్కి వెళ్ళి ఆడతారు, అక్కడ స్లైడ్స్ ఆడతారు. ఫిజికలీ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ యాక్టివిటీ. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ ఫోకస్ ఫర్ అస్. ది సెకండ్ దిస్ థింగ్, గ్రేడ్ 1 గ్రేడ్ 2 పిల్లలు లంచ్ కూడా చేస్తారు మన దగ్గర. 12:30కి PP పిల్లలు వెళ్ళిపోతారు. కిండర్గార్టెన్ స్కూల్ లీవ్స్ at 12:30. ఓకే. గ్రేడ్ 1 గ్రేడ్ 2 డూ అప్ టు లంచ్ అండ్ దెన్ దే గో టు క్లాసెస్ అగైన్ till 3:15 వరకు వాళ్ళ క్లాసెస్. ఓకే. So this is the period for ECC. 3, 4, 5 లో సబ్జెక్ట్స్ అండ్ రైటింగ్ ఫోకస్, ఇంగ్లీష్ ఫోకస్, లాంగ్వేజ్ ఫోకస్ అండ్ న్యూమరికల్స్ ఫోకస్ పెడతాం. ఫోకస్ ఆన్ దిస్. కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాదు, వర్డ్స్ తెలుస్తాయి. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ అంటే ఏంటి, ప్లాంట్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి, బార్క్ అంటే ఏంటి, దానికి ట్రంక్ అంటే ఏంటి, లీవ్స్, వర్డ్స్ తెలిస్తే దాన్ని ఐడెంటిఫై చేయగలరు. లీఫ్ లో క్లోరోఫిల్ ఉంటుంది, ఆ ఫోటోసింథసిస్ అవన్నీ అప్పుడు రావు. ఓకే. దెన్ కమ్స్ ద టీచింగ్ ఇన్ 6, 7. బట్ ఈ 3 క్లాసుల్లో కూడా సేమ్ ఫిలాసఫీ.
అంటే రోజు ఒక యాక్టివిటీ క్లాస్ కంపల్సరీగా క్లాస్ జరుగుతుంది కంపల్సరీగా. దట్ డజంట్ చేంజ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ క్లాసెస్. దట్ ఈస్ ద ఫిలాసఫీ. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, యాక్టివిటీ ఇవైతే కంపల్సరీగా ఉంటాయి అందరికి. టోటల్ గా ఒక రోజులో ఎన్ని క్లాసులు ఉంటాయి అండ్ క్లాస్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? అకాడమిక్స్ 70 minutes ఈజ్ అవర్ పీరియడ్. 35 minutes into 2. క్లాస్ రూమ్ అయితే ఒక సబ్జెక్ట్ కి 35 నిమిషాలు ఒక్కసారి ఇచ్చేస్తాం. 2 periods ఇస్తాం. అడ్వాంటేజ్ ఇస్ అవర్ టీచర్స్ ఆర్ ఏబుల్ టు కండక్ట్ యాక్టివిటీ ఇన్ ద క్లాస్. ఒక కాన్సెప్ట్ చెప్పడము, దానికి యాక్టివిటీ చేయడము, దాని తర్వాత దాని మీద ఒక చిన్న అసెస్మెంట్ చేయడము, ఒక వర్క్ షీట్ లాగా ఒకటి ఇస్తారు. ఇవన్నీ జరగాలంటే మీకు అంత టైం కావాలి. లేకపోతే మామూలుగా ఏమవుతుంది, మండే నాడు కాన్సెప్ట్ చెప్తారు, మీరు ఇంటికి వెళ్తారు, పుస్తకం తిరగేస్తే గుర్తుంటుంది, తీయలేదు అనుకోండి పుస్తకం మర్చిపోతారు. మరుసటి రోజు నేను వచ్చి యాక్టివిటీ చేసి నిన్న కాన్సెప్ట్ చెప్పాను కదంటే, అవునా చెప్పారా, ఏం చెప్పారో తెలియదు. మీరు యాబ్సెంట్ అయ్యారు అనుకోండి, ఆ కాన్సెప్ట్ పోతుంది మీకు. రైట్, యాక్టివిటీ చేస్తున్నారు. సో దేర్ ఆర్ మిస్సెస్ ఇన్ ఎవ్రీడే 40-minute classes. We found that 70-minute class gives the advantage that I can teach a concept first 15, 20, 30 minutes, teach them difficult words in that concept, give them the meanings for that. Then we do an activity to understand the concept. Then we do a worksheet for us to check. నీకు అర్థమైందా లేదా, ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది, ప్రతిరోజు. So this is the way the system works for grades, all grades. 6, 7, 8 నుంచి we test this. 8, 9, 10 లో we add more content focus. Content focus increases as you go up. Because there is depth of concept. Concept depth పెరుగుతుంది కాబట్టి కాంటెంట్ పెరుగుతుంది. ఎక్కువ అది దాని గురించి చదువుతూ ఉంటారు. So this is how the school goes. Senior secondary, which is 11th and 12th class, is a very different process. అక్కడి నుంచి 10th class అయిపోయిన తర్వాత you are already splitting into science or humanities or commerce. ఆ స్ప్లిట్ స్టార్ట్ అవుతుంది అక్కడ. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటే చేస్తారు. ఇఫ్ యూఆర్ డూయింగ్ కామర్స్, యూ విల్ గో టు కామర్స్. యూ డోంట్ డూ ఇంజనీరింగ్ ఆల్సో, సైన్స్ ఆల్సో అలాంగ్ విత్ కామర్స్. ఇవి చెయ్యరు. సో ఈ కాన్సెప్ట్స్కి వెళ్ళడానికి ఆ 11th and 12th ఇస్ ద బ్రిడ్జ్. ఫర్ మీ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అన్ఫార్చునేట్ అనేది. బట్ దట్ ఈస్ ద వే ద సిస్టమ్ వర్క్స్. వీ స్టార్ట్ పుట్టింగ్ స్ట్రెస్ ఆన్ ద చిల్డ్రన్ ఫ్రమ్ అరౌండ్ 9th class. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 10+2 తీసి 5, 3, 3, 4 చేశారు. 5 is first year ECC, 3, 4, 5 is 3 years, 6, 7, 8 is 3 years, 9, 10, 11, 12 is 4 years of school. Okay. Parents' mindset లో, the entire country's mindset is still 10th class is important, 10+2 mode లో ఉన్నారు అందరూ. 10th class is important because of a board examination. In fact, board examination cancel చేయాలి. అవునా సార్? 5, 3, 3, 4 పెట్టినప్పుడు మధ్యలో 2లో బోర్డ్ ఎగ్జామ్ ఎందుకంటే మీకు? అవును, కరెక్ట్. 4 తర్వాత పెట్టండి బోర్డ్ ఎగ్జామ్. అసలు ఇంతకు ముందు 7th లో ఉండేది, అక్కడ పెట్టండి. పోనీ 6, 7, 8 ఆ 3 అయిన తర్వాత ఒక బోర్డ్ ఎగ్జామినేషన్ పెట్టండి. తర్వాత 4 years చదివించండి. ఎన్ఈపిలో చేంజ్ చేసిన ఇంప్లిమెంట్ చెయ్యనిది, చేంజ్ చేసిందేమో 5, 3, 3, 4 చేసాము. ఇంప్లిమెంట్ చెయ్యనిది ఏంటంటే 10th class లో ఒక బోర్డ్ ఎగ్జామినేషన్ పెట్టి పాస్ ఆఫ్ ఫెయిల్ అంటున్నాం. అది మార్చాలి. అది 10+2 మోడల్లో ఉన్నారు. అందరు మైండ్ సెట్ అదే. ఎవ్రీబడీస్ మైండ్ సెట్ ఇస్ స్టిల్ ఇన్ 10+2 బికాస్ 10th class board exam ఉంది. Correct. That board exam if you remove, then it is 4 years. But other countries what you are saying they are doing. Exactly. మిగతా దేశాల్లో it is 9, 10, 11, 12. ఆ 4 ఒక చంక్. అది చెయ్యాలని మనం తీసుకొచ్చాం, పాలసీ తీసుకొచ్చాం, కానీ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇప్పుడు. బట్ ఇంకొకటి సార్, ఇతర దేశాల్లో ఈ 4 ఏళ్లలోనే పిల్లవాడు వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అన్న ఒక క్లారిటీ వైపు వెళ్తూ కొంచెం కన్సల్ట్ చేసుకుంటూ గైడెన్స్ తీసుకుంటూ దే ఆర్ ఇంటూ వేరీడ్ స్ట్రీమ్స్. అంటే సైన్స్ అంటే సైన్సే చదవటము, లేకపోతే మ్యాథ్ అంటే మ్యాథ్, అట్లా కాకుండా ఐ నో మై సిస్టర్స్ డాటర్, షీ టుక్ అ సైన్స్ అండ్ షీ టుక్ సమ్ ఆర్ట్స్ పేపర్, దెన్ షీ టుక్ ఇంగ్లీష్. సో నేను ఏమంటున్నానంటే ఒక 3-4 ఇట్ ఈస్ పాసిబుల్ సైకాలజీ అలా కూడా తీసుకుంటున్నారు. క్లియర్లీ పాసిబుల్ నౌ అండి. ఎక్సెప్ట్ దట్ వీ హ్యావ్ నాట్ యెట్, స్కూల్స్ ఆర్ నాట్ యెట్ రెడీ టు డూ ఇట్. ఓకే, యాజ్ పర్ ఎడ్యుకేషన్ పాలసీ, యాజ్ పర్ CBSE, you can do any combination. అవునా? You can do. Then why are the schools not ready? Because of lack of teachers or lack of classes or lack of students wanting to do that. Lack of awareness, lack of parents allowing students to do it. ఇది మెయిన్ క్రూషియల్ పాయింట్. ఇవన్నీ ఉన్నాయి. కరెక్ట్. All these put together, suppose we have 20 students who are willing to take
physics, economics, mathematics, and something else, psychology. We are willing to give, provided 20-25 students ఆ స్ట్రీమ్స్ చూస్ చేసుకుంటే దెన్ ఇద్దరు చూస్ చేసుకుంటారు, ఇంకో ఇద్దరు ఇంకోటి, దెన్ టూ ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేయడం కష్టం అవుతుంది. దట్ ఈస్ ద డిఫికల్టీ స్కూల్స్ హ్యావ్ గాట్. If all of us come to some conclusion and say, e-combinations you can take, and more parents are willing and allowing their children to choose, then we should do it. Yeah. CBSE is not stopping you from doing it. We are stopping. We are stopping ourselves from doing it. But ఎంత బాగుంటుంది సార్, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారు, బట్ వేరే వైపు వెళ్ళిపోతున్నారు. Correct. అంటే ఎవరు వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళ ఆ వైపు వెళ్ళట్లేదు. ఒక మెకానికల్ ఇంజనీర్ ఈజ్ బికమింగ్ అ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్. సమ్ కంప్యూటర్ ఇంజనీర్ ఈజ్ బికమింగ్ అన్ యాక్టర్. సో సమ్ పర్సన్ విల్ బికమ్ అ మీడియా పర్సన్. ఆర్ 30-40 years back the education was defined like this. ఒక డిగ్రీ చేయండి అంతే was what people used to say. That degree is now replaced with B.Tech. ఇప్పుడు B.Tech చేయండి, తర్వాత ఏమన్నా చేయండి. You want to start a restaurant, B.Tech చేసి restaurant start. You want to act in movies, B.Tech చేసి act. B.Tech has become a very it has replaced the graduation. Graduation means B.Tech today. మెడిసిన్ చదవాలని కొన్ని రోజులు అయిన తర్వాత మెడిసిన్ చదవాలి, బీటెక్ చేసి మెడిసిన్ చేసుకో అంటారేమో. ఇప్పుడు నువ్వు ఉట్టి గ్రాడ్యుయేట్ అంటే నీకు అసలు వాల్యూయే లేదు. నువ్వు ఉట్టి BA BCom అంటే నువ్వు BAనా BCom అంటారు. ఈ సేమ్ BA BCom స్టూడెంట్స్ ఉన్నారు చూసారా, దే ఆర్ ద వన్స్ హూ విల్ ఎండ్ అప్ ఇన్ UPSC. They become IAS officers and IPS officers, and they are the ones who make laws for this country. Correct. వాళ్ళు లాయర్స్ అవుతారు, IAS ఆఫీసర్స్ అవుతారు. దే మేక్ జడ్జ్మెంట్స్, కోర్టులో జడ్జ్. బీటెక్ కాకపోవచ్చు, 99% వాళ్ళు కాదు, రైట్? బీటెక్ కాని వాళ్ళు ఇవన్నీ చేసుకొని దే రూల్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. దే ఆర్ పాలసీ మేకర్స్, దే ఆర్ గివింగ్ జడ్జ్మెంట్స్. బీటెక్ చేసిన వాళ్ళందరూ ఈ జడ్జ్మెంట్స్ ఫాలో అవడానికి, కానీ మనం లైన్ కట్టేది బీటెక్ చేయడానికి. కరెక్ట్. వీ డోంట్ వాంట్ టు గో అండ్ డూ లా, బికమ్ అ జడ్జ్. ఎందుకు చేయరు అర్థం కదా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్ హోల్ దిస్ థింగ్. There are more and more now. So do you encourage your students right from 7th 8th class? వాళ్ళ మైండ్ లో కొంచెం ఏమైనా మీరు ఇన్స్టిల్ చేస్తుంటారా? అరే బీటెక్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్, మెడిసిన్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్, మీరు మిగతా కూడా చేయొచ్చు, స్టిల్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ అని మీరు యూ టెల్ దెమ్? 7th 8th లో చెప్పం, because they are not yet ready to accept that. Yes, 9th class నుంచి we start talking about this concept of BTech is not important. If you are really serious about engineering, please do it. Yeah, exactly. Right? Don't do it under stress of your parents చదివించారనో లేకపోతే ఇదనో అదనో. Don't do that. Let's change. This year I have got lots of students, about 30-40 students in my passing out 10th class who are not taking engineering or medicine. They are taking legal studies, they are taking psychology, they are taking humanities, they want to do law. Very nice, very nice. They want to do economics. Right? ఇటువంటి ఒక 30-40 మంది పిల్లలు ఈ సంవత్సరం తీసుకున్నారు. That is because of sustained 1 year నుంచి మేము మాట్లాడుతున్నాం. So ఇప్పుడు స్టార్ట్ అయింది. There is also an activity that we do in this school, KYA antam. Know your aptitude. Okay. We conduct a test. Psychometric andi? It is kind of a psychometric test. We give about 200 questions to children. They answer those questions in a limited period of time. అది ఎలా ఆన్సర్ చేయాలంటే దాని గురించి చాలా ఆలోచించకూడదు. మీకు ఇన్స్టింక్టివ్లీ వాట్ మీకు ఏమనిపిస్తుందో వెంటనే పెట్టుకుంటూ వెళ్ళాలి. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఇట్. వై వీ డూ దట్ ఈస్, దోస్ ఆర్ యువర్ ఇన్స్టింక్ట్స్. Instincts are those that where you go into your brain to draw the first this thing. Okay. ఆలోచించి చేస్తే then you are moving your instinct to something else. Right? అది ఆలోచించి చేసే పని. Those are acquired skills. These are natural skills. Instincts are natural skills. Acquired skills. ఇవి రెండింటిని చేస్తేనే it becomes your cognitive capability. Your cognitive capability is there are certain natural things that you do. కొంతమందికి మ్యాథ్స్ నంబర్స్ చూస్తే భయం లేదు, అవి చూడగానే చేసేస్తూ ఉంటారు. Right? They think of it as fun to do maths. They are not scared of mathematics. కొంతమందికి ఆర్ట్ చూస్తే భయం లేదు, నాకు ఆర్ట్ చూస్తే భయం. I was scared of art. Right? Art teacher వస్తున్నారంటే నాకు భయం వేస్తుంది. Okay. Mathematics was not a problem for me. Okay. I was that student. But there are other students, art class lo they enjoy it. Right? Maths class lo they don't enjoy. So those are the places that we go to in our brain to draw our first instincts. Right. Those are natural skills. Then there are acquired skills. ఇవి రెండింటిని కలిపితే
becomes your cognitive capability. వండర్ఫుల్. దెన్ అట్లీస్ట్ మీకు ఒక అసెస్మెంట్ వస్తుంది. Correct. అట్లా పిల్లాడి చూడగానే Correct. ఈ అబ్బాయి ఎటు వెళ్తే బాగుంటుంది, ఒక అట్లీస్ట్ మీకు సజెస్టివ్ గా మీరు చెప్పగలుగుతారు, ఈ స్ట్రీమ్ అయితే బాగుంటుంది బాబు, ఇదైతే కొంచెం. మీకు న్యాచురల్ స్కిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో verbal reasoning is a very natural skill for you. If verbal reasoning is natural skill, you should be in those areas which are like law, ఎస్ contracts. కరెక్ట్, Right? Lawyer ante andariki court okkale. There are so many lawyers who are writing contracts. వెరీ ట్రూ. Very complex contracts are written by lawyers. Contracts which are international. ఎక్కడో టైవాన్ లో ఒకటి కొని ఇండియాలో అసెంబుల్ చేసి యుఎస్ లో, ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ కాంట్రాక్ట్. రైట్? ఆ కాంట్రాక్ట్స్ రాయడానికి లాయర్స్ కావాలి. ఇవన్నీ కూడా చేయడానికి we can find out what are your natural abilities, what can you acquire easily. ఈ రెండింటిని కంబైన్ చేసుకొని దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ మైట్ బి మోర్. ఏ క్లాస్ లో చేస్తారు మీరు ఇది? ఇది 10th క్లాస్ లో చేస్తున్నామండి. 10th లో చేస్తారు. 9th గోయింగ్ టు 10th అక్కడ కండక్ట్ చేస్తాం. ఓ ఆ ఫేజ్ లో 9th నుంచి 10th కి వెళ్ళే ఆ ఫేజ్ లో ఓకే ఇది కండక్ట్ చేసి దెన్ వి టెల్ చిల్డ్రన్ దట్ దీస్ ఆర్ ది ఏరియాస్ దట్ ఆర్ ఈజీ. ఎంత వరకు వాళ్ళు వింటారు మీరు ఇచ్చే సజెషన్స్? మీకు ఒక శాంపుల్, 90% ఆఫ్ ద చిల్డ్రన్ హూ కమ్ టు అస్ విత్, నేను కేవై టెస్ట్ కండక్ట్ చేసి రిజల్ట్స్ నా దగ్గర ఉన్నాయి, పిల్లల్ని పిలుస్తాను. మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ మీరు ఏం చేయాలనుకుంటున్నావు? ఓకే. దెన్ ద చైల్డ్ విల్ టెల్ మీ బీటెక్. అంటే బై డిఫాల్ట్ ముందు అది బ్రెయిన్ లో ఇన్స్టిల్ అయిపోయింది కదా సార్? లేదండి, పిల్లలు ఇప్పుడు దే ఆర్ ఆన్సరింగ్ స్లైట్లీ డిఫరెంట్. మా నాన్నగారు బీటెక్ చేయమని అడుగుతున్నారు, బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. గుడ్, దట్ ఈస్ అ గుడ్ లైన్. రైట్? అది చెప్తున్నా. I want to do something else matches with their natural abilities and their acquired skills, capabilities. ఈ రెండు చేయగలిగిన ప్లేసెస్ లోనే వాళ్ళకి అవగాహన ఉంది, అది కావాలి చేయాలని ఉంది. That is intrinsic to them. Now our job is to convince the parent that there is life in this, there is good life in this. చేయగలుగుతున్నారా మీరు? చేయగలుగుతున్నాం, కన్విన్స్ చేయగలుగుతున్నారా? అందుకే నాకు 30 మంది పిల్లలు ఇప్పుడు వచ్చారు. పేరెంట్స్ ఎవరైతే బీటెక్ మెడిసిన్ అనుకున్న పేరెంట్స్, అవునా ఇలా ఉందా అయితే నేను ఇది చేయిస్తాను, రైట్? దే ఆర్ విల్లింగ్ టు మూవ్ అవుట్ ఆఫ్ దట్ దిస్ థింగ్. వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేరెంట్స్ కమ్ టు మీ విత్ ఐ డోంట్ వాంట్ మై చైల్డ్ టు డూ బీటెక్. నేను మా హస్బెండ్ ఇద్దరు బీటెక్ చేసామండి, మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము, ఇది బాగాలేదు, మాకు ఈ లైఫ్ బాగాలేదు, ఇది మార్చాలి, మా పిల్లలు బీటెక్ వద్దు. ఇలాంటి పేరెంట్స్ కూడా వస్తున్నారు. రైట్? సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ టైర్డ్ ఆఫ్ దిస్ హోల్ టెక్నాలజీ వరల్డ్ అండ్ దే ఆర్ ఆల్సో మూవింగ్ అవుట్ ఆఫ్ దట్. గుడ్ ఆర్ బ్యాడ్ మనకు తెలియదు. ఈవెన్ దట్ ఈస్ ఫిక్స్డ్ మైండ్ సెట్. Don't have that mindset. Your child might do well in technology. Very true. There's nothing wrong. If he likes, you should just go. We should allow that. Let us be cognizant of the fact మనం ఫోర్స్ చేయండి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని we will match it with this KYA and see whether we can support the child in doing what he wants to do. That for that reason we do this. Then I'm able to give some direction to 10th class students. You will be successful here easily. It is not to say you will be failure there in the other. Adi kadandi. Okay. What it means is you will be successful here and you will do it easily. విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ చాలా బాగా వచ్చి బ్యాట్ పట్టుకుంటే 100 రన్లు కొడతాడు. బౌలింగ్ రాక కాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఏదో కొంచెం వస్తుంది, కానీ జస్ప్రీత్ బుమ్రా అంత చక్కగా వేయలేడు. ఈజ్ నాట్ అ బౌలర్ లైక్ బుమ్రా, బట్ హీ కెన్ బౌల్. సో దోస్ ఆర్ అక్వైర్డ్ స్కిల్స్ ఫర్ హిమ్, బట్ హీ కెనాట్ బి అ ఛాంపియన్ దేర్. హాస్పిటల్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 3 కార్డియాలజిస్టులు కూర్చొని ఉంటారు ఒకే హాస్పిటల్లో. అవును. ఒక కార్డియాలజిస్ట్ బయట 50 మంది వెయిట్ చేస్తుంటారు, ఇంకో 2 కార్డియాలజిస్ట్ బయట ఇద్దరే కూర్చొని ఉంటారు. ఎందుకు? గురువారెడ్డి గారి దగ్గరికి వెళ్తే పెద్ద లైన్ ఉంటుంది. అవును. మరి మిగతా వాళ్ళు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు అంత పెద్ద లైన్ ఉండదు. రైట్? దిస్ బికాస్ హీ హస్ గాట్ అ న్యాచురల్ ఎబిలిటీ టు హెల్ప్ యూ యాజ్ అ పేషెంట్. రైట్? ఆయనకు ఒక న్యాచురల్ ఎబిలిటీ ఉంది, మిగతా వాళ్ళకి అక్వైర్డ్ ఎబిలిటీస్ ఏమో. Maybe it is acquired abilities and that is why probably they and they will also get over a period of time. ఇప్పుడు గురువారెడ్డి గారు కూడా డే 1 అంతమంది కూర్చోలేదు కదా, ఒక 20-30 సంవత్సరాల తర్వాత వాళ్ళ దగ్గర కూడా అంతమంది పేషెంట్స్ వస్తారు. So this is a long drawn process. We have to wait for things to mature into those areas. Our parents don't have patience. రేపు అయిపోవాలి, tomorrow I want my son to become something. డాక్టర్ అయిపోవాలి and he should be as good as Dr. Guruvareddy and or Dr. Somaraju and ila taka cheseskuntu vellipovali. That is a very unfair expectation that we have got. How do you handle expectation versus reality?
ఎట్లా హ్యాండిల్ చేస్తారు అ పర్సన్ హూస్ రన్నింగ్ అ స్కూల్ సిన్స్ మోర్ దెన్ అ డెకేడ్? My first thing in that is to be honest about it, that this is your expectation and it is not a fair expectation. ఓకే Right? అది honest గా చెప్పాలి. ఓకే ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సీకింగ్ అండ్ అడ్మిషన్, మీ దగ్గర నుంచి అడ్మిషన్ మీరు వచ్చారు నా దగ్గరికి, మా పిల్లల్ని ఇలా ఇలా ఇది చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, వీ టెల్ దమ్ క్లియర్లీ, చేయలేమండి మేము, వీ కెనాట్ డూ ఇట్. వాట్ వీ కెన్ డూ ఇస్ టు కీప్ యువర్ చైల్డ్ హ్యాపీ. వాట్ వీ కెన్ డూ ఇస్ టు ప్రొవైడ్ దీస్ థింగ్స్ ఫర్ యువర్ చైల్డ్. వీ విల్ ఆల్సో ఎక్స్ప్లోర్ వాట్ యువర్ చైల్డ్ ఈస్ గుడ్ అట్. దెన్ వీ విల్ డిసైడ్ వాట్ యువర్ చైల్డ్ షుడ్ డూ. మీరు డే 1 తీసుకొచ్చి నర్సరీలో జాయిన్ చేస్తూ ఇవన్నీ కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేస్తారు, ఇది చేస్తారు, ఇట్స్ నాట్ కరెక్ట్. Let the child evolve. Don't revolutionize this education. It is an evolutionary process. Evolution అంటే దానికి ఒక 15 సంవత్సరాలు ఉంది. నర్సరీలో 3 సంవత్సరాలు. నర్సరీ కిండర్ గార్డెన్ is 3 years. 10 years of this thing plus 2. So it's a 15-year education. Let's wait. Let it evolve. Let the child evolve. All the assumptions that you are doing today may not be even valid in this world in 15 years from now. మీరు ఈ రోజు ఏదైతే మీ పిల్లలకు కావాలనుకుంటున్నారో 15 సంవత్సరాల తర్వాత లేకపోవచ్చు కదా. మరి ఎందుకు ఇవ్వాలి? వై ఆర్ యూ డిఫైనింగ్ వాట్ యువర్ చైల్డ్ షుడ్ డూ టుడే? రైట్? వాట్ ఈస్ పర్మనెంట్ ఇన్ అవర్ సొసైటీ? దట్ యూ షుడ్ బి ట్రస్ట్ వర్ది, యూ షుడ్ బి ఆనెస్ట్, యూ షుడ్ బి హెల్ప్ఫుల్, యూ షుడ్ బి రెస్పాన్సిబుల్, యూ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్, యూ షుడ్ బి ఒబీడియంట్. ఇవన్నీ 5,000 years బ్యాక్ దే వర్ వ్యాలిడ్. 10,000 years ఆఫ్టర్ ఆల్సో దే విల్ బి వ్యాలిడ్. అది పెడదాం మా పిల్లల్లో ఫస్ట్. అది పిల్లలు పెట్టిన తర్వాత లెట్ దెమ్ చూస్. And because of their honesty, because of their responsibility, because of their obedience, they will be successful. ఇది పెట్టండి, అది ఆటోమేటిక్గా అక్వైర్ చేస్తారు వాళ్ళు. వండర్ఫుల్. అండ్ ఇది అక్విజిషన్ నీడ్ నాట్ హ్యాపన్ ఓన్లీ ఇన్ స్కూల్ ఆర్ ఓన్లీ ఇన్ అది ఎక్కడైనా జరగచ్చు. 29 అంటే ఫౌండేషన్ ఇక్కడ గట్టిగా పడింది అనుకోండి, ఆ ఇవల్యూషన్ అనేది ఎప్పుడన్నా జరుగుతుంది. అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎ వెరీ న్యాచురల్ ఆర్గానిక్ వే. కరెక్ట్. అండ్ యూ షుడ్ అలౌ ఇట్. లెట్ ఇట్ హ్యాపెన్ దట్ వే. సరే, ఇప్పుడు 9th, 10th, 11th, 12th లో కూడా మీకు ఈ ఫిజికల్ యాక్టివిటీ, వేరే అంటే కో కరిక్యులర్ యాక్టివిటీస్, అవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ అవన్నీ ఉంటాయా? డెఫినెట్ గా ఉన్నాయండి. దానికి మరి పేరెంట్స్ నుంచి డిసగ్రీమెంట్ అవేం రావా? ఇది క్రూషియల్ టైం అండి, మీరు ఇప్పుడు కూడా మీరు పిల్లల్ని ఇలా చదువుకోనిపోతే ఎలా అని అంటారా? వస్తాయండి. దే విల్ కమ్. దిస్ ఇస్ వేర్ వీ హావ్ టు బి బ్రూటల్లీ ఆనెస్ట్. వాళ్ళు ఆడాలండి. ఆ 2 hours 2.5 hours ఆడకపోతే, ఇంతకుముందు మనం బర్న్అవుట్ గురించి మాట్లాడాం కదండి. 6వ తరగతి నుంచి కోచింగ్ చేసి ఆ పిల్లవాడిని అక్కడ పంపిస్తే వై ఈజ్ ఫెయిలింగ్ ఇన్సైడ్ ద యూనివర్సిటీ? దట్స్ ద బర్న్అవుట్. రైట్. దిస్ ఇస్ ద రిలీజ్. ఆ బర్న్అవుట్ కాకుండా ఉండడానికి రిలీజ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ దిస్ 2 hours or 3 hours ఆఫ్ ప్లే దట్ దే గెట్. మన స్కూల్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక ఫ్రీ పీరియడ్ ఉంటుంది ఫర్ 11th and 12th క్లాస్ పిల్లలకి. దే విల్ బి ఏబుల్ టు గో అండ్ ప్లే. ఓకే. They do go and play. It may not be very organized play. Basketball team లాగా ఆడడం, ఇది కొంతమంది అదే ఆడతారు, కొంతమంది ఫ్రీ ప్లే ఆడతారు. బట్ దే గెట్ అవుట్ ఆఫ్ their classes for to relax, to find their own time and then go back to class. When they get back into the classroom, they are refreshed, they are ready for the next class. ముందు క్లాస్లో ఒక టీచర్ ఏదో అనుంటారు మిమ్మల్ని, మీరు అదే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్లాస్లో టీచర్ వచ్చి పాఠం చెప్పేటప్పుడు ప్రీవియస్ క్లాస్ నుంచి మీరు బయటికి రాలేదు, ఆ హ్యాంగ్ ఓవర్లో ఉంటారు. ఈ మధ్యలో బ్రేక్ ఇచ్చామనుకోండి, యూ గో అవుట్ అండ్ కమ్ బ్యాక్. దెన్ యూ ఆర్ నౌ willing to forget that and get on with life. సార్, ఒక్కోసారి ఏమైపోతుందంటే పేరెంట్స్ పెట్టకపోవచ్చు స్ట్రెస్, టీచర్స్ పెట్టకపోవచ్చు, పిల్లవాడే తీసుకుంటాడు. కొంతమంది స్టూడెంట్స్ ఆర్ సో వెరీ డామ్ కాన్షియస్ అండ్ సీరియస్ అబౌట్ దేర్ చదువులు. వాళ్ళకి అసలు నాకొద్దు ఇప్పుడు ఈరోజు, ఐ డోంట్ వాంట్ టు ప్లే, నాకు అసలు ఫోకస్ అంతా, నేను ఫ్రీ పీరియడ్ కూడా ఐ వాంట్ యూటిలైజ్ ఫర్ పుట్టింగ్ మై ఫుల్ ఎఫర్ట్స్ ఆన్ డూయింగ్ సమ్. చేయనివ్వండి. ఇఫ్ ద చైల్డ్ ఈస్ సేయింగ్ దట్ ఐ వాంట్ టు డూ దిస్, ప్లీజ్ అలౌ హిమ్ టు డూ ఇట్. ఎలా అయితే మనము చదువు, నేను ఆడుకోవాలి అనే పిల్లవాడిని మనం అక్కడ ఫోర్స్ చేయొద్దు అంటున్నామో, అలాగే ఇక్కడ కూడా ఫోర్స్ చేయొద్దు. డోంట్ ఫోర్స్ హిమ్ టు పుష్ హిమ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఇఫ్ హి సేస్ ఐ వాంట్ టు డూ దిస్, గాడ్ బ్లెస్ యూ, ప్లీజ్ డూ ఇట్. రైట్? In both places we are allowing the child to make the choice. Okay. Now I want a break, I want to go and play. Right. God bless you. I want to be in the class and do more mathematics. God bless you for that also. Yeah. అలాంటి వాళ్ళు ఉంటేనే ఒక అబ్దుల్ కలాం వస్తారు మనకి. Right? Now what I understand is తత్వ స్కూల్ ని మీరు ఒక సెకండ్ హోమ్ లాగా చూపిస్తున్నారు పిల్లలకి. It's like a home away from home. Correct. అంతే కదా? అంటే the boy or a girl is able to do everything. Absolutely. Whatever they like to do. Most of our passing out students, వాళ్ళ స్పీచ్లు, మీరు పాసింగ్ అవుట్ స్పీచెస్ వింటే
వాళ్ళు బాధపడుతూ దిస్ ఈస్ అ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. మై అల్యూమినై, బ్యూటీ ఈస్ మై అల్యూమినై కమ్ హియర్ అండ్ ద థింగ్స్ దట్ దే టెల్ అస్ దే మిస్. నన్ను ఎవరు పేరు పెట్టి పిలవట్లేదు కాలేజీలో కానీ వేరే స్కూల్స్లో కానీ. 11th 12th ఇంతకుముందు మాకు 11th 12th లేదు, 10th అయిపోయిన తర్వాత పిలవ. చిల్డ్రన్ హూ కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ, నన్ను ఎవరు ప్రణవ్ అని పిలవలేదు. ఆ టీచర్ నా పేరు కూడా తెలియదు. ఇక్కడైతే నన్ను పేరు పెట్టి పిలుస్తారు. ప్రణవ్, తిన్నావా, భోంచేసావా అని అడుగుతారు. దెర్ వాస్ కేర్ which is missing outside. Education is care plus literacy. Education అనేది care plus literacy. మనం దాన్ని ఆ కేర్ పార్ట్ని తీసేసి we have focused on the literacy part. Academic scores, marks అదే పెట్టాం. Children want to identify themselves. పేరు పెట్టి పిల్లల్ని పిలిస్తే they are happy. Right? Children know that my teacher knows my name, my principal knows my name. That is very important for children. సార్ ఇప్పుడు హ్యుమానిటీ, ఎంపథీ, వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ అంటే ఆ స్కూల్ ఏజ్లో ఆ 1st క్లాస్ నుంచి 12th క్లాస్ మధ్య ఉన్న ఆ ప్రిమిటివ్ పీరియడ్లో నిజంగా అవి నేర్పగలిగితే అవి లైఫ్ లాంగ్ ఉంటాయా సార్? కెన్ యూ గ్యారంటీ దాట్? అండ్ హౌ కెన్ అ స్కూల్ హెల్ప్? స్కూల్ అండ్ పేరెంట్స్ అండి. This comes from both. కాంబినేషన్. బట్ అంటే స్కూల్ కాంట్రిబ్యూషన్ ఎంత వరకు ఉంటుంది? అంటే ఒక వ్యక్తి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా తయారవ్వాలి. టుమారోస్ డే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ సక్సెస్. నువ్వు ఏం సాధించినా కూడా నీలో ఒక మానవత్వం లేకపోతే వేస్ట్ కదా. ఎవరు రారు మీ దగ్గరికి. రైట్, యు మే బి ద గ్రేటెస్ట్ డాక్టర్, బట్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు టాక్ టు అ పేషెంట్ అండ్ గివ్ మీ ద కాన్ఫిడెన్స్, ఐఎమ్ నాట్ కమింగ్ టు యూ. రైట్. సో దిస్ పార్ట్ కెనాట్ బి టేకెన్ అవుట్ సైడ్. మీ నుంచి దీన్ని బయటకు తీలేరండి. రైట్. సో ఇది కావాలి అందరికి. This is what our olden days stories also tell us. Right? రాముడికి విల్లు బాణము ఎంత చక్కగా వచ్చో దాని గురించి ఎక్కువ చెప్పలేదు. రాముడు ఎంత మంచివాడు దాని గురించి చెప్పాడు. ఇది దిస్ వాజ్ ఎ గివెన్. రైట్. దట్ ఈస్ వాట్ ఈస్ మోర్. లక్ష్మణుడికి విల్లు పట్టుకోవడం వచ్చు, ఇది వచ్చు, అది వచ్చు, ఇవన్నీ నేర్పలేదు. లక్ష్మణుడు అన్న దగ్గర ఎలా ఉండాలో నేర్పించి, నాన్న దగ్గర ఎలా ఉండాలో పిల్లలు నేర్చుకున్నాం. ఇవి నేర్చుకున్నాం మనం. సో ఆ మంచితనం అనేది ఈస్ యాడెడ్ టు ద స్కిల్ ఆఫ్ రాముడు, whose skill is right. Correct. Same thing happens here also. మంచితనం లేనిదే మీ దగ్గరికి ఎవరు రారు. రైట్. ట్రంప్ ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. వెరీ ఇంటెలిజెంట్. బిజినెస్ ఉంది, పెద్ద బిజినెస్, చాలా గ్రో చేశాడు. హీ వాజ్ ఆల్సో 15 years, 16 years, 20 years, 25 years అక్కడి నుంచే వచ్చినవాడు కదా. మరి అక్కడి నుంచి అవన్నీ కష్టపడి తీసుకొచ్చి ఇన్ని డబ్బులు చేశాడు. టుడే వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ డొనాల్డ్ ట్రంప్? None of that. Correct. You are talking about his behavior, the way he talks to people, the way he is boastful about himself. ఇవే గుర్తున్నాయి మనకి. వాట్ ఈస్ ఇంపార్టెంట్? బిహేవియర్ ఇస్. అబ్దుల్ కలాం గురించి ఆయన ఎంత చదువుకున్నాడు, ఏం చేశాడు, దీని గురించి మాట్లాడలేదు కదా. ఆయన ఎంత మంచివాడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. బట్ అది మీరు ఎలా ఇన్స్టిల్ చేస్తారు? చెప్పాలి. అట్లా కాదండి. డూ యూ హ్యావ్ ఎనీ క్లాస్ ఫర్ దట్? అంటే ఇప్పుడు నాకు ఎందుకు అడుగుతున్నానంటే, when we were studying, I remember మనకు moral science అనే ఒక క్లాస్ ఉండేది. సో అది చెప్తాను నేను. సో there are 2 parts to this. మన స్కూల్లో వాల్యూస్ అనేది we have 11 values for 11 months of school. 11 నెలలు స్కూల్, ఒక నెల సెలవు మే నెలలో. సో 11 నెలలకి 11 వాల్యూస్ పెట్టుకున్నాం. 12వ నెల మే నెలలో 11 వాల్యూస్ ఇంట్లో మీరు ఫాలో అవ్వండి అని పేరెంట్స్కి చెప్తాము. 11 వాల్యూస్ మీరు నర్సరీలో చేరితే, ఇఫ్ బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ January, then being honest will continue January in next year also. 15 సంవత్సరాలు అదే 11 వాల్యూస్ అదే నెల చెప్పుకుంటూ వస్తామండి. అది ఎలా చెప్తాం అనేది అసెంబ్లీలో చెప్తాము, క్లాస్ రూమ్ లో చెప్తాం, ప్రతి క్లాసులోనూ చెప్తాం. దిస్ ఇస్ వెరీ నైస్ థింగ్. మ్యాథమెటిక్స్ అంటే ఒక నెల మొత్తం ఒక పర్టిక్యులర్ వాల్యూ మీద ఫోకస్ పెడతారు. August 15th ఈజ్ బీయింగ్ పేట్రియాటిక్. బీయింగ్ పేట్రియాటిక్ గురించి మాట్లాడతాం అందరం. The entire August month. నెక్స్ట్ ఇయర్ మీరు 5వ తరగతి నుంచి 6వ తరగతి వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆగస్ట్ లో బీయింగ్ పేట్రియాటిక్ గురించి మాట్లాడారు. ది కాన్సెప్ట్ ఇస్ 1వ తరగతిలో బీయింగ్ పేట్రియాటిక్ ఏదైతే ఉందో 6వ తరగతిలో దాని అర్థం వేరవుతుంది. 10th క్లాస్కి వచ్చేటప్పుడు దాని అర్థం వేరవుతుంది. 12th క్లాస్లో దాని అర్థం వేరుగా తీసుకుంటాం. సో దిస్ కాన్సెప్ట్ గోస్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అండ్ వి ప్రాక్టీస్ ఇట్. ఇట్ ఇస్ రిపిటేటివ్, కన్సిస్టెంట్ అండ్ రికాలింగ్ వాల్యూ అండ్ యూ విల్ ఇవాల్వ్ ఓవర్ ది ఇయర్స్ కదా. మీరు అన్నట్టు 3rd క్లాస్ లో నేర్చుకున్న ఆనెస్టీ పాఠం 10వ తరగతికి వేరేగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.
అర్థం చేసుకునే విధానం కూడా మారుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది చేసాము అంటే మారల్ క్లాసెస్ చెప్తారు, వారానికి ఒక రోజు క్లాస్ చెప్పి ఒక స్టోరీ చెప్పి దాని మారల్ ఆఫ్ ద స్టోరీస్ అని అట్లా చేసిన స్కూల్. ఇప్పుడు నేను వెళ్ళిన స్కూల్ అట్లాగే నేను కూడా అట్లాగే జరిగింది. ఇప్పుడు కూడా స్కూల్స్ అట్లానే చేస్తున్నాయి. ప్రాక్టీసింగ్ ద మారల్స్ పిల్లలు చూడకపోతే, ఇఫ్ దే ఓన్లీ హియర్ మారల్స్ బట్ నాట్ ప్రాక్టీస్డ్ మారల్స్, then they will not practice it in their life. This is my so మీరు ఎట్లా చేస్తారు? ప్రాక్టీస్ అంటే ఎలా? Teachers have to tell children what they are doing. నువ్వేం చేసావు ఈ రోజు, బీయింగ్ రెస్పాన్సిబుల్ గా యాక్టివిటీస్, బీయింగ్ రెస్పాన్సిబుల్ ఈ నెల అనుకుందాం. ఇఫ్ దిస్ మంత్ ఈస్ బీయింగ్ రెస్పాన్సిబుల్, ఓకే టుడే మార్నింగ్ నేను మ్యాథ్స్ టీచర్ని, నేను మీ క్లాస్కి వచ్చాను, బీయింగ్ రెస్పాన్సిబుల్ ఒక 2 minute డిస్కషన్. నెలంతా ఉంది కదా, ఫర్ అబౌట్ 22 or 23 days మన క్లాసులు జరుగుతాయి. 23 రోజులు నేను క్లాస్కి వస్తాను మీ క్లాస్కి. 23 మంది పిల్లలను లేకపోతే 30 మంది పిల్లలను నేను అడుగుతాను రోజు, చెప్పు ఈ రోజు ఏంటి, వాట్ ఈస్ బీయింగ్ రెస్పాన్సిబుల్, నువ్వేం చేసావు, ఇలా నెలంతా బీయింగ్ రెస్పాన్సిబుల్ గురించి మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్, సోషల్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ మాట్లాడుతూనే ఉంటారు. డైనింగ్ రూమ్ లో మాట్లాడతాం, అసెంబ్లీలో మాట్లాడతాం, ఇంటికి రాసిస్తున్నాం ఇప్పుడు పేరెంట్స్కి. దిస్ మంత్ ఈజ్ బీయింగ్ రెస్పాన్సిబుల్. మీరు ఇంట్లో యాక్టివిటీస్ చేసేటప్పుడు బీయింగ్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే దాన్ని కలుపుకొని చెయ్యండి, పిల్లలకి చెప్పండి దిస్ ఈజ్ బీయింగ్ రెస్పాన్సిబుల్, ఇలా చెయ్యండి అని మెసేజెస్ పేరెంట్స్ కూడా వెళ్తున్నాయి. సో ద ఎంటైర్ మంత్ చిల్డ్రన్ ఆర్ అరౌండ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ బీయింగ్ రెస్పాన్సిబుల్, బీయింగ్ ఒబీడియంట్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అవర్. ఎందుకు చేస్తాం ఇది? ఇంతకు ముందు మనకు అన్కాన్షియస్ గా జరిగేదండి మన ఇళ్లలో. మనం అందరం జాయింట్ ఫ్యామిలీస్, అవును రైట్. మా నాన్న కూర్చొని చెప్తారు, మా నాన్న లేకపోతే మా అత్త చెప్తుంది, మా అత్త చెప్పకపోతే మా మామయ్య చెప్తారు, మామయ్య కాకపోతే మా బాబాయ్ చెప్తారు, బాబాయ్ కాకపోతే తాత చెప్తారు, అమ్మమ్మ చెప్తుంది, నాన్న. సంబడి ఈస్ దేర్ విత్ ద చైల్డ్ త్రూ అవుట్, ఎదురుగా. ఈ రోజు వీఆర్ ఆల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలీదు. ఒక్కింట్లో 4 ఉంటారు, ఉండేది 3. 4 రూమ్లు ఉంటాయి, 4 bedroom హౌస్ కావాలి. ఒకటి గెస్ట్ రూమ్, ఒకటి పిల్లవాడికి, ఒకటి పేరెంట్స్కి, ఇంకోటి ఎప్పుడన్నా తాతయ్యలో మామయ్యలో ఎవరైనా వస్తే వాళ్ళకి ఒక రూమ్ ఇవ్వడానికి. ఇట్లా 4 రూమ్లు ఉంటాయి, ఎవరికి వాళ్ళు ఒక్కొక్క రూమ్లో ఉంటాం మనం. వీఆర్ నాట్ టుగెదర్, ఐసోలేటెడ్. అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఇఫ్ చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్, దే గ్రో బేస్డ్ ఆన్ వాట్ దే సీ అండ్ వాట్ దే డూ. మామయ్య చేసింది మనం చేయం కదా, అత్తయ్య చేసింది మనం చేయం. ఉమ్మడి కుటుంబంలో that was the advantage we had. One of the reasons for India becoming so good in 75 years is this joint family concept. అది పోయింది, దాన్ని పగలగొట్టేసాం మనం. We have broken it and into pieces. It's not correct. So this is broken. This is a system. ఈ system ని, that ownership of how do you now teach the child, schools have to take it up. School responsibility అయిపోయింది అది. That job we are doing. Not only are we going to teach you literacy activities, scholastic activities, we are also going to teach you the behavioral activities. దాన్ని కూడా మనం చేయాలి. And we are asking parents to be patient with this whole process. వాళ్ళు కూడా చేయాలి. మన స్కూల్లోకి వచ్చి మీరు పేరెంట్స్ టీచర్స్తో మిస్బిహేవ్ చేయొద్దు, వాళ్ళతో రూడ్గా మాట్లాడదు. మీరు ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. ఒక కనెక్ట్ అయితే పెడతారు మీరు పేరెంట్స్కి, పిల్లలకి, అండ్ ఆబ్వియస్లీ స్కూల్ కూడా. వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. సపోజ్ యువర్ ఫాదర్ ఈజ్ స్మోకింగ్ అండ్ యాజ్ ఎ టీచర్ యూ హర్డ్ యువర్ టీచర్ స్మోకింగ్ ఈజ్ బ్యాడ్. మీకు 8 ఏళ్ళు, మీరు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి మీ ఫాదర్ స్మోక్ చేస్తున్నారు, మీ టీచర్ ఏమో ఇట్లా చెప్తుంది. నౌ యూ హావ్ టు మేక్ ఎ డెసిషన్. కాన్ఫ్లిక్ట్ అది మీరు డిసైడ్ కూడా చేయాలి. అవును, ఫాదర్ కరెక్టా, టీచర్ కరెక్టా? వీ హ్యావ్ పుట్ children into some difficult situations because of such conflicting behaviors between home and school. Home and school, if they are not together, ఈ moral values అనేది పోతాయి. moral values మేము ఎంత ట్రై చేసినా కూడా మీరు సహకరించకపోతే ఇంట్లో we cannot implement it. మీరు moral values ఇంప్లిమెంట్ చేయండి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆటోమేటికలీ 10-20% ఇంప్రూవ్ అవుతుంది. ఇది వాళ్ళు అక్కడ పాటించడం అన్నది వాళ్ళకి అదొక పెద్ద టాస్క్. కరెక్ట్. అండ్ దే రియల్లీ హ్యావ్ టు డూ ఇట్. ట్రూ. ఇప్పుడు పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి. దే ఆర్ ఏబుల్ టు సీ దిస్ డిఫరెన్స్. పిల్లలు వినట్లేదు, పిల్లలు మన మాట వినట్లేదు, మనకు ఎదురు చెప్తున్నారు, ఎదురు సమాధానం చెప్తారు. పేరెంట్స్ ఆర్ కమింగ్ టు స్కూల్. దే కమింగ్, మా అబ్బాయి నా మాట వినట్లేదండి, మీరు చెప్పండి. మా వాడు ఇలా మాట్లాడుతున్నాడు, నాతో ఎదురు మాట్లాడుతున్నాడు. There are parents who come to me and tell me, my son is answering me back. I tell the children, నాన్న స్కూల్కి వచ్చినప్పుడు తలెత్తుకొని మా అబ్బాయి ఏదో మంచి పని చేశాడని రావాలే కానీ
ఇలా కంప్లైంట్ చేసుకుంటూ రాకూడదు అని. చైల్డ్ ఆల్సో ఫీల్స్ బ్యాడ్. ఎస్ అవును కదా, రైట్? I could have done something to make my father proud. I did something where my father has to put his head down. Yeah. అనుకోని పిల్లలు. So it is possible. I am seeing those changes, those impressions on children కనపడుతుంది. అన్ని స్కూల్స్ చేస్తే, అందరూ చేస్తే, ఆల్ ఓవర్ ద కంట్రీ ఇది చేస్తే చాలా బాగుంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ 11 values చేయండి అని, బట్ డూ సంథింగ్ వేర్ యూ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ద హోల్ ప్రాసెస్. If you don't involve parents into the schooling process, it is not going to work. We will remain as subject content delivery people. Subject content delivery people kaadu school. So here is a good thought. Ante involving parents in your correct in the day-to-day activities of the school as well as a child's progress. One of the things that we do is లైఫ్ స్కిల్స్ అని ఒక ఇంట్రడ్యూస్ చేశారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. పిల్లలందరికీ లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. లైఫ్ స్కిల్స్ ఎవరు నేర్పించాలి? టీచర్ నేర్పించాలి. దట్ ఈస్ దిస్ థింగ్. ఇన్ అవర్ స్కూల్ వీ హ్యావ్ గాట్ అబౌట్ 40-45 పేరెంట్స్ టు కమ్ టు స్కూల్. వాళ్ళు నేర్పిస్తున్నారు లైఫ్ స్కిల్స్. యా, దే కమ్ టు స్కూల్, దే డెలివర్ లైఫ్ స్కిల్స్ క్లాసెస్ టు అవర్ చిల్డ్రన్. సో మా టీచర్స్ 2-3 లైఫ్ స్కిల్స్ క్లాసెస్ తీసుకున్నా కూడా పేరెంట్స్ ని తీసుకొచ్చి బయట నుంచి వాళ్ళు అంటే ఎలాంటి లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు? అన్ని లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఇంట్లో ఎలా ఉండాలి, మీ మదర్ కి ఎట్లా హెల్ప్ చేయాలి, చిన్న చిన్న పనులు ఎలా చేయొచ్చు, నువ్వు చిన్న గార్డెనింగ్ వర్క్ ఎలా చేయొచ్చు, అవి ఎలా చేయొచ్చు. వాళ్ళకి వచ్చిన స్కిల్స్ వాళ్ళు నేర్పిస్తారు. దే హావ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టు చిల్డ్రన్ హౌ లైఫ్ లో. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు వాష్ యువర్ డిషెస్, అమెరికాకి వెళ్ళిపోతావు, అక్కడ ఎవరు చేస్తారు? వెరీ ట్రూ, రైట్? మీ ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం రాదు, రేపు యూనివర్సిటీకి యూఎస్కి పంపిస్తాము, నీకు ఫీజు పే చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏం చేయడం రాదు. పనులు ఎవరు ఉండరు అక్కడ. యూ హావ్ టు లెర్న్ యువర్ సెల్ఫ్, రైట్? సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ వేస్ వేర్ యూ కెన్ ఎంగేజ్ ద పేరెంట్. స్కూల్స్, ప్లీజ్ ఇన్వైట్ పేరెంట్స్ టు స్కూల్. ద బెస్ట్ సెక్యూరిటీ ఫర్ యువర్ చైల్డ్. కరెక్ట్ కాదండి, రానివ్వండి లోపలికి. పేరెంట్ లోపలికి వస్తే పిల్లలకి సేఫ్. వాళ్ళ భయాలు ఏంటంటే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అని. కొంత చేస్తారండి. వాళ్ళతో మాట్లాడండి, చెయ్యొద్దని చెప్పండి, రైట్? ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవ్రీథింగ్ విల్ పేరెంట్స్ లోపల పిలవగానే ఎవ్రీబడి విల్ బిహేవ్. కాదు, చెప్పాలి వాళ్ళకి, పేరెంట్స్ ప్లీజ్ డోంట్ డూ దిస్, మీరు ఇలా చేయొద్దు, మీరు ఇలా చేయొద్దు. మేము యాన్యువల్ డే కండక్ట్ చేస్తాం, 3000 మంది పేరెంట్స్ వస్తారు మా దగ్గరికి. మేము వాళ్ళకి ముందే చెప్తాము, ఇక్కడ డస్ట్బిన్స్ అన్ని అరేంజ్ చేసాము, పేపర్లు ఇలా పారేయకండి, ఇలా చేయకండి, ఇలా చేయకండి అని. 99% ఆఫ్ ద పేరెంట్స్ ఫాలో ఇట్. దేర్ విల్ బి దట్ వన్ పేరెంట్ హూ విల్ బి నాట్ ఫాలోయింగ్ ఇట్, రైట్? అది ఉదాహరణ తీసుకోవాలా? 99 ఉదాహరణ తీసుకోవాలా? కరెక్ట్, రైట్? యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 99. వై యూఆర్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్, రైట్? ఇవి స్కూల్స్ చెప్పాలి, చెయ్యాలి. 99% చేస్తున్నారు కదా, దాన్ని చూసుకొని మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఆ ఒక్క 1% మిస్బిహేవియర్ ఆఫ్ అ పేరెంట్ తీసుకొని ఎంటైర్ స్కూల్ క్యాంపస్ ఈస్ షట్ డౌన్ ఫర్ ఆల్ 100% ఈజ్ నాట్ కరెక్ట్. అలౌ పేరెంట్స్ టు కమ్. స్కూల్కి పేరెంట్స్ రా. మన స్కూల్లో మేము టెల్ సండే పేరెంట్స్ నాకు లెటర్స్ రాస్తారు, ఐ వాంట్ టు కమ్ టు ద స్కూల్ అలాంగ్ విత్ మై చిల్డ్రన్ అండ్ దే అలౌ దెమ్ టు ప్లే ఫుడ్, ప్లీజ్ కమ్. మీరు మాల్కి వెళ్ళరు కదా, సంతోషం. లేకపోతే ఏం చేస్తారు, మీరు కాదంటే మాల్కి తీసుకెళ్తారు వాళ్ళని, లేకపోతే సినిమాకి తీసుకెళ్తారు, ఎక్కడికో తీసుకెళ్తారు. Instead you come to the ground. I am happy. At least your child is not influenced. You ఒక్క రోజు ఇన్ఫ్లుయెన్స్ కాలేదు కదా వాడు బయట. Very true. Right? So please come to school. Yeah. Please play, use the facilities in the school. We used to have a 3 to 4 swimming time for mothers of the school. ఎవరు రావడం లేదండి. మీరు ఇన్వైట్ చేస్తున్నారు బానే. ఆల్ మదర్స్ 3 గంటల నుంచి 4 గంటల వరకు సాయంత్రం మీకు స్విమ్మింగ్ పూల్ టైం విల్ బి ఎక్స్క్లూజివ్లీ ఫర్ మదర్స్. ఇచ్చాం. దగ్గర ఉన్న వాళ్ళు ముందు కొంతమంది వచ్చారు, మెల్లిగా స్లోలీ ఇట్ డైడ్. నోబడీ ఈస్ కమింగ్. ఎడ్యుకేషన్ కి యాప్టిట్యూడ్ కి ఉన్న డిస్కనెక్ట్ ని ఎట్లా కనెక్ట్ చేస్తారు మీరు? అంటే చాలా మంది ఏదో చేయాలనుకుంటారు చిన్నతనం నుంచే. ఇప్పుడు కొంతమందికి దే వాంట్ టు గెట్ ఇన్ టు క్రియేటివ్ సైడ్, దే వాంట్ టు గెట్ ఇన్ టు రైటింగ్ బుక్స్, దే వాంట్, బట్ చాలా మంది దాన్ని డిస్కరేజ్ చేస్తారు. అంటే ఇందులో డబ్బు ఉంటుందా, why do you want to get into this అని. Some people want to become directors, film directors. Some people want to get into writing, acting. కొంతమంది దే వాంట్ టు డూ బికమ్ అ షెఫ్. అంటే ఎన్ని ఉన్నాయి థాట్స్, చిన్న పిల్లలకి చాలా ఉంటాయి మైండ్లో, ఇది అవ్వాలని, నాకు ఇది అవ్వాలన్నదని. కానీ ఈ డిస్కరేజ్మెంట్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్కూల్ ఆర్ సొసైటీ
ఆ యాప్టిట్యూడ్ని మరి ఎట్లా, హౌ డు వి టేక్ ఫార్వర్డ్ సో అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నాట్ సేయింగ్ నో టు ఎడ్యుకేషన్? ఎట్లా ఈ బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? కష్టం అండి. ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఈజీ ప్రాసెస్. ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్. ద డెఫినేషన్ ఫర్ దిస్ ఈస్ హౌ యూ డిఫైన్ సక్సెస్. ఈ రోజు పేరెంట్స్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఈస్ నువ్వు బీటెక్ చేస్తేనే సక్సెస్ఫుల్, అదర్వైజ్ నాట్ సక్సెస్, యూఆర్ అ ఫెయిల్యూర్. నువ్వు ఎంత పెద్దవాడు అయినా కూడా బీటెక్ చేసి పెద్దవాడు. దట్ ఈస్ ద డెఫినేషన్ దట్ వీ హ్యావ్ గాట్. దీస్ డెఫినేషన్స్ హ్యావ్ టు చేంజ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇట్స్ అ డిఫికల్ట్ ప్రాసెస్. అందరికీ ఏంటంటే లైఫ్లో ఏదో వదిలేసుకుంటామేమో ఇది చేయకపోతే. ఈజ్ ద ఫియర్. వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఫియర్. మా అబ్బాయి డైరెక్టర్ అయ్యి రాజమౌళి లాగా అయితే బాగుంది, రాజమౌళి లాగా కాకపోతే ఇంకొక డైరెక్టర్ లాగా at least he has tried. Correct. He can be some director, theater director, drama director, cinema director, TV serial director. He can be some director. He can make a good living with that. ఆ నమ్మకం లేదు. ఆ లేకపోవడంతో ఏంటంటే ఇదైతే ఐబిఎంలోనో ఇన్ఫోసిస్లోనో ఏదో ఉద్యోగం వస్తుంది, ₹1,00,000 జీతం వస్తుంది, 50,000 ఈఎంఐ కడతాడు, ఇల్లు కట్టుకుంటాడు, 2 కార్లు పెట్టుకుంటాడు. దిస్ ఈస్ ద లైఫ్ దట్ దే డిఫైన్. దిస్ ఈస్ అవర్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో యాప్టిట్యూడ్ మనకి వేరే ఉన్నా కూడా మన భయాలన్నీ కూడా ఇవి కాబట్టి మనం పిల్లల్ని ఎక్కడికి పోనివ్వడం లేదు. వాళ్ళు కట్టేసి ఇదే చేయాలి అని అంటున్నాం. ఐ విల్ డిస్టింగ్విష్ దిస్ బిట్వీన్ 2 types ఆఫ్ పేరెంట్స్. ఇప్పుడు నాలాంటి పేరెంట్, ఐ కెన్ అలౌ మై చిల్డ్రన్ టు డూ వాట్ దే వాంట్ బికాస్ ఫైనాన్షియలీ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ టు ఎర్న్ మనీ వెన్ దే ఆర్ 22, 23, 24. బట్ యూ ఇమాజిన్ ఒక క్యాబ్ డ్రైవర్, ఊబర్ క్యాబ్ డ్రైవర్ అనుకుందాం, ఒక 40,000 సంపాదిస్తున్నారు ఈ రోజు. ఊబర్ డ్రైవర్స్ ఆర్ ఎర్నింగ్ అబౌట్ 30,000, 40,000, 50,000. 40,000 సంపాదించే డ్రైవర్కి వాళ్ళ అబ్బాయి డ్రైవర్ కావాలని అనుకోడు. కరెక్ట్. హీ వాంట్స్ హిస్ డ్రైవర్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్ బెటర్ దెన్ హిమ్, ప్రిఫరబ్లీ డూ ఇంజనీరింగ్ ఆర్ సంథింగ్, ఐటీ చేసి కంప్యూటర్లో పనిచేస్తే బాగుంటుంది. దిస్ ఇస్ ద డెఫినేషన్ దట్ ద డ్రైవర్ హెస్ గాట్. దట్ డ్రైవర్ హ్యాస్ టు సెండ్ హిస్ సన్ టు స్కూల్ అండ్ పుష్ హిమ్ అండ్ మేక్ హిమ్ సంథింగ్. వాడు నేను సినిమా డైరెక్టర్ అయితే వీడి భయం. రైట్. అంటే సక్సెస్ అవుతాడు లేదో భయం. దట్ ఫియర్ is to some extent understandable for a cab driver's son. It is not understandable for somebody like me saying that my son will be a failure if he doesn't do this. My daughter will be a failure if she doesn't do this. That is not fair. So ఈ రెండు పేరెంట్స్ మనకి సొసైటీలో రెండు టైప్స్ ఉన్నారు. వీళ్ళు అలౌ చేయాలి, అలౌ చేయండి. Allow your children to fail. Yes. Let them come back. They will come back. 22 ఏళ్ళకి ఉద్యోగం అక్కర్లేదు, 27 ఏళ్ళకి తెచ్చుకోనివ్వండి. 2-3 ట్రై చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసి ట్రై చేసి లెట్ దెమ్ డూ ఇట్. ఒక ఫెయిల్యూర్ రుచి చూస్తేనే కదా సక్సెస్ వాల్యూ తెలిసేది. ఫెయిల్యూర్ అంటే తెలవాలి. ఆ రిజెక్షన్, ఫెయిల్ అవ్వడము, దిస్ ఆర్ ఆల్ లెసన్స్ ఆఫ్ లైఫ్. దే కాంట్ అఫోర్డ్ దిస్ ఫెయిల్యూర్. మెనీ ఆఫ్ us can afford this failure. అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు చేయట్లేదు, అది తప్పు. అది కరెక్ట్. అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు అఫోర్డ్ చేయండి. Let that failure, probably it will take your child to somewhere else. Maybe he will be another Oscar winning director, right? I know. India will produce. Right. So allow your child to do that. Ivi manam pillalni allow cheyali. Let them do, let them try, let them fail, and then they will settle down in one area where they really like what they want to do. So schools అనేవి కేవలం చదువు చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళకి బతకడం నేర్పాలి. స్కూల్లో మీరు నేర్చుకునేది బతకడం, కాలేజీలో నేర్చుకునేది మీరు బతుకుతూ ఏం చేస్తూ బతుకుతారు అన్నది కాలేజ్. మీరు ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ చేస్తూ బతుకుతారు, రైట్. బట్ ఎటువంటి డాక్టర్ అనేది స్కూల్లో నేర్చుకుంటారు. కరెక్ట్. ఇక్కడ బతకడం నేర్చుకుంటే అక్కడ బతుకు తెరువు నేర్చుకుంటారు, అంతేగా. సో ఈ డిఫరెన్షియేషన్ తీసుకురా, దాన్ని ఇక్కడ తీసుకురాకూడదు, దీన్ని అక్కడికి పర్సూ చేస్తూనే ఉండాలి. యూ షుడ్ కీప్ ఆన్ పర్సూయింగ్ యువర్ గుడ్ దిస్. దీస్ ఆర్ ఛాలెంజెస్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్. It is possible only if 3 people contribute to it. Definitely the parent, the teacher, the society at large. మీరు నేను పిల్లలు లేరు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు మనకి లేరు కదా అని మనం ఎలా విచ్చలవిడిగా ఉండకూడదు. మనల్ని కూడా ఏదో ఒకటి పిల్లలు చూస్తూనే ఉన్నారు. The society has a responsibility towards the children of this nation. మన దేశంలో ఉన్న పిల్లలకి మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నా పిల్లవాడు కాకపోయినా ఎవరో పిల్లవాడు పెద్దవాడు అవ్వాలి కదా. నేను పిచ్చి వేషాలు వేస్తే వాడు నన్ను చూసి నేర్చుకుంటాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. వై అవర్ పీపుల్ కాపీ సినిమా యాక్టర్స్ ఇలా చేయకండి, పబ్లిక్లో చేస్తే వాళ్ళని గురించి మీడియాలో ఇది చేయడం ఎందుకు రాస్తాము? ఎందుకంటే పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకుంటారు. దట్స్ ద రీజన్ వై ఎవ్రీబడి అబ్జెక్ట్స్ టు సెలబ్రిటీస్ డూయింగ్ సర్టన్ థింగ్స్.
సెలబ్రిటీస్ ప్లీజ్ డోంట్ డూ దిస్ ఇన్ పబ్లిక్ అంటారు. ఎందుకు చేస్తామంటే దిస్ ఇస్ ద రీజన్, బికాస్ సంబడి హెస్ మేడ్ యూ హీరో. ఎస్, నౌ యూ డూ సంథింగ్ ఇన్ పబ్లిక్, వాడు అదే చేయొచ్చు అనుకుంటాడు, అది చేయరాదు. సబ్స్టెన్స్ అబ్యూస్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అవును, అండ్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. కరెక్ట్. లైక్ ఇఫ్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ యూ విల్ ఫైండ్ సమ్వేర్. ఎస్, డిస్గైజ్లో చాలా మంది అమ్ముతున్నారు. అది పిల్లలే మెయిన్ టార్గెట్, బికాస్ దే ఆర్ వెరీ వల్నరబుల్ అవును. అండ్ దే ఆర్ ఈజీ టు బి ట్రాప్డ్. మీరు వాట్ స్టెప్స్ యూ టేక్ టు సీ దట్ యువర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇన్ దాట్? Two things we do in this thing, and we check all the employees, all the student bags. Randomly we check. Randomly, we don't even announce, right? For example, our bus drivers, early in the morning when they come at 6 o'clock to take the bus out, they have to do the breathalyzer. Breathalyzer లేకుండా ఎవరు బస్సు ముట్టుకోవడానికి వీలు లేదు. 8 గంటలకు పిల్లల్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళి వస్తానండి అని చెప్పి ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ బ్రెతలైజర్ చేస్తాను. సో వీ పుట్ దట్ ఇన్ టు ప్లేస్ ఫర్ ఎనీబడి హూ ఇస్ లీవింగ్ ద స్కూల్. ఎనీ ఎంప్లాయీ ఇన్ ద స్కూల్ విల్ బి చెక్డ్ randomly. There is no exception. Every student bag will be checked randomly. There is no exception. We have found many things, funny things in పిల్లల బ్యాగ్ లో. లిప్స్టిక్లు తెచ్చుకుంటారు ఆడపిల్లలు, అవి తెచ్చుకుంటారు. దే గెట్ ఆల్ దీస్ థింగ్స్. దాంతో కూడా ఈ కొన్ని కరెక్షన్స్ జరుగుతాయి. బట్ సబ్స్టెన్స్ అబ్యూస్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ అండి. దిస్ ఈస్ ఎ ప్రాబ్లమ్ దట్ ఈస్ నాట్, స్కూల్ ఈస్ ఎ విక్టిమ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్, రైట్? స్కూల్ ఈస్ నాట్ ద పర్పెట్రేటింగ్ ప్లేస్. స్కూల్ నుంచి మొదలవ్వట్లేదు, బయట నుంచి మొదలై స్కూల్లోకి వస్తుంది. So therefore the rest of the society has to take responsibility to make sure that school is insulated from it. మనం అందరం ఒకటి. రెండోది, as parents what you can do. ఎందుకంటే సార్ మీది ఒక 3-4 వేల మంది పిల్లలు చదువుకునే స్కూల్ అండ్ మీ అడ్మినిస్ట్రేషన్ లో 100 మంది దాకా ఉండొచ్చు కదా, మొత్తం అందరు కలిపి హౌస్ కీపింగ్, కరెక్ట్, వాట్ ఎవర్. ఇంత మందిని మానిటర్ చేయాలని డే టు డే లైఫ్, ఇట్ ఈస్ అ హెర్క్యులియన్ టాస్క్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అబ్సల్యూట్లీ. పొద్దున్న సాయంత్రం పని చేసే వాళ్ళందరినీ చెక్ చేసి పంపిస్తాం. There is no other option. చేయలేరండి, there is no other way to do it, right? Physical check is a must. You have to do it. ర్యాండమ్గా చెక్ చేస్తూనే ఉండాలి. పేరెంట్స్కి నేను చెప్పాను, పిల్లల చేతికి డబ్బులు ఇవ్వద్దు. సబ్స్టెన్స్ అబ్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్? సంబడి హూ కెన్ అఫోర్డ్ ఇట్. కొంతమంది పేరెంట్స్ నా దగ్గర వచ్చి కొన్ని మాటలు చెప్తారండి. మా అబ్బాయి స్విగ్గీలో వాడే ఆర్డర్ చేసుకొని తింటాడని. ఐ టెల్ దెమ్ ఇది తప్పు. స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నాడు, ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అందులో ఒక పాపప్ వస్తుంది, దాంట్లో అది క్లిక్ చేస్తాడు, చేయకూడదు ఏదో చేస్తాడు. మీ బ్యాంక్ ఖాళీ అయిపోతుంది, ఏం చేస్తారు మీరు? వై ఆర్ యూ గివింగ్ సచ్ థింగ్స్ టు చిల్డ్రన్? అండ్ హీ డజంట్ నో ఇట్. కరెక్ట్, రైట్? వాడు నేను తప్పు చేస్తున్నాను అని. సో మచ్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఈస్ గోయింగ్ ఆన్. అందరు బ్యాంకులు ఖాళీ అయిపోతున్నాయి. మీరేమో స్విగ్గీ చేస్తున్నాడు, వాడికి డబ్బులు, ఫోన్లు ఇస్తున్నారు, కార్డులు ఇస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అవన్నీ? యువర్ పర్సనల్ లైఫ్ యు ఆర్ ఎక్స్పోజింగ్ త్రూ యువర్ చిల్డ్రన్. Two things, don't give any money transaction to your children. Children should not handle money, not required. Yes. ఇస్తే క్యాష్ ఇవ్వండి, ఆ క్యాష్ ఏదైనా కొనుక్కొని బ్యాలెన్స్ చేంజ్ తీసుకొని కలెక్ట్ చేసుకోండి. మీరు షాప్కి వెళ్ళి నేను ఏమైనా కొనుక్కున్నా, పెన్ కొనాలి, ఇంకోటి కొనాలి, ఇదిగో 100 రూపీస్, గో బై యువర్ పెన్, గివ్ మీ బ్యాక్ ద చేంజ్. చెయ్యండి. అలా చేస్తేనే వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే దే డోంట్ బికమ్ టార్గెట్స్. డబ్బులు లేని పిల్లలు ఎవరు టార్గెట్లు కారు. డబ్బులు ఉంటే టార్గెట్ అవుతారు. మీరు డబ్బులతో అలవాటు చేశారు. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ఫాలో అప్ ప్రాబ్లమ్ ఇన్ దిస్. డబ్బులు అలవాటు చేశారు పిల్లలకి. నాకు తెలిసే స్కూల్స్ ఉన్నాయండి, పిల్లలకి డబ్బులు అలవాటు చేశారు. 8th 9th క్లాస్ వరకు మీరు చెప్పిన సూత్రం పాటించవచ్చు టు సమ్ ఎక్స్టెంట్. 10th 11th 12th పిల్లలకి డబ్బులు ఇవ్వనంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు సార్? ఇట్ డిపెండ్స్ అండి. ఐ విల్ గివ్ యూ ద లైఫ్ ఆఫ్ అ చైల్డ్ ఇన్ ఎ డే, దెన్ యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ నాట్, రైట్? పొద్దున్న 6 గంటలకు నిద్ర లేవాలి, 7 గంటలకి స్కూల్కి రెడీ అవ్వాలి, బస్సు వచ్చేస్తుంది 7, 7:10, 7:15 కల్లా. 7:15కి స్కూల్ బస్సు ఎక్కాలి, స్కూల్కి వస్తాడు. లేదా మీరు తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నా కూడా 7:30కి బయలుదేరుతారు ఇంట్లోంచి. 8 గంటల లోపల స్కూల్లో ఉండాలి. 8 నుంచి 3:30 వరకు స్కూల్లో ఉంటాడు. 3:30కి మళ్ళీ బస్సు ఎక్కితే 4 గంటలకి ఇంటికి చేరుతారు. 4:30 అయిపోతుంది. 4:30 యువర్ చైల్డ్ ఈజ్ అట్ హోమ్. నౌ ఆఫ్టర్ దాట్ ఇంటి దగ్గరికి వచ్చి అమ్మేవాళ్ళు తక్కువ. స్కూల్ దగ్గర టార్గెట్స్ ఆర్ వేర్ దెర్ ఇస్ ఎ లార్జ్. ఇంటి దగ్గరికి వచ్చి వీళ్ళు చేసేవాళ్ళు ఉండరు. సరే, అప్పుడు డబ్బులు ఇచ్చి ఏమైనా కొనుక్కో తెచ్చుకో ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. ఆ డబ్బులు జేబులో పెట్టుకు తిరగాల్సిన అవసరం ఏముందండి? మీరు 1000 రూపాయలు ఇచ్చారు,
వాడు వెళ్ళి 100-200 రూపాయలకి ఏదో కొనుక్కొని వచ్చాడు. వై డోంట్ యూ టేక్ ఆ 800 వాడి దగ్గర ఉండాల్సిన అవసరం ఏంటి? You please explain as a parent, why should a child hold on to that 800 rupees balance change? Not required. Take it and put it. Next time he wants, you give it. నేను డబ్బులు ఇవ్వద్దు అనట్లేదు, డబ్బులు వాళ్ళ చేతిలో ఎందుకు ఉంచుతున్నారు అంటే యూ గివ్ దెమ్. అవసరానికి ఇవ్వాలి, అవసరానికి ఇవ్వండి, తర్వాత మీదై తీసేసుకోండి. దట్ ఈస్ వన్ మేజర్ దిస్ థింగ్. ఆ డబ్బులు వీళ్ళకి అలవాటు అయిపోయి 800-1000 రూపాయలు 800-1000 రూపాయలు చేతిలో అలవాటు అయిపోయిన తర్వాత ఇటువంటి చెడ్డ అలవాట్లకి గురవుతారు వాళ్ళు. నెక్స్ట్ ప్రాసెస్, now you cut the money. Suppose you come to know that there is substance abuse with your son or daughter, and you say, I'm cutting money for you, no more pocket money, no more this, no more that. You know what the child will do? The child will take and he will start selling it. That is the biggest problem. Today we have, it is now not only abuse of substance, you are now becoming a dealer of the substance. Drug peddlers అవుతున్నారు. Drug peddler. This is a bigger problem. I know of 2-3 children who have gotten into this problem because they wanted the money. డబ్బులు అవసరం వచ్చి they started peddling and they fell into this big problem. It was a big issue for them to come out. ఈ families తెలుసు నాకు, personally I know those families, 2-3 families that I know of. This is a bigger problem. I didn't anticipate. I anticipated the abuse problem, but I did not anticipate that children will be compelled because of money to do this. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. This happened about a year and a half ago. మీ పిల్లలు కన్నారు కదండి, డిడ్ దే ఆస్క్ యూ? వాళ్ళు వచ్చి అడిగారు మిమ్మల్ని, నా తల్లి కావు నా తండ్రి కావు అని. మీరు కన్నారు, ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. The other problem that I find is also with respect to POXO, child abuse. This is a education that we deal with in the school. Many schools are doing this. Some schools are avoiding it. They should not. They should do it. Parents are avoiding it. Please have conversations with your children. Tell them what is good touch, what is bad touch. If you are uncomfortable, report. Don't wait. Immediately. As soon as you felt somebody touched you and you are uncomfortable about it, please go and report to the teacher. If you don't encourage children reporting this to the teacher, and the teacher starts the investigation along with the school, it will become a menace. Correct. Children will undergo that problem. One of the things that children are trying to do is to please their teacher. I want my teacher to be happy, so I will write notes, homework, this, that, everything as the teacher, because I am in love with this teacher. Right? They do it. Some teachers take advantage of that. Some employees take advantage of that. We should not allow this. We should tell children, alert them right from early age. We should teach them what is good and what is bad. If the touch is bad and if you feel bad, immediately, don't wait. If teacher is not comfortable, go home, tell your mother. And parents, please bring it to the school that this happened. We will address it. Yes. This has to be addressed very, very early in the stages. So complicated it has become కదా. The education system ఇప్పటి వరకు మన కాంప్లికేషన్స్ ఏంటి? చదువులు చదువుకుంటారో లేదో, ఏం చదువుతారో, ఎట్లా చదువుతారో, అసలు పైకి వస్తారో రారో అని. దీని చుట్టూ ఇన్ని అదర్ ప్రాబ్లమ్స్. ప్రోగ్రెస్ బ్రింగ్స్ కాంప్లికేషన్. ప్రోగ్రెస్. ఇదివరకు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం, ఇప్పుడు ఓటీటీ రూమ్ లో పెట్టుకున్నాం. దానిలో ఉన్న లాంగ్వేజ్, దానిలో ఉన్న సైలెన్స్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ అవర్ డ్రాయింగ్ రూమ్. రైట్. మన బెడ్రూమ్ లో ఉండేది మన డ్రాయింగ్ రూమ్ లో స్క్రీన్ మీద ఉందండి. రైట్. దిస్ ప్రాబ్లమ్ ఈస్ క్రియేటెడ్ బై దిస్ ఇస్ ప్రోగ్రెస్ అనుకున్నాం మనము. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడక్కర్లేదు, ఇంట్లో చూడొచ్చు. యాజ్ పర్ అవర్స్ ఇట్ ఈస్ ప్రోగ్రెస్. Today I can get any movie I want on my screen. That is progress. Good. There is a penalty to pay for it. Right. The penalty is your children. Right? There is a problem. Correct. But ఏ ప్రాబ్లం కైనా సరే మీరు అన్నట్టు a proper education of ethics, basically values, అవి కొంచెం ఇంబైబ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే ప్రాబబ్లీ ఎప్పుడో ఒకప్పుడు అది స్ట్రైక్ అవుతుంది. కల్చరల్లీ ఆల్సో మనకు ఒక పెద్దవాళ్ళు ఒక మాట అంటారండి, పిల్లలు పడుకున్న తర్వాత కొన్ని మాటలు మాట్లాడాల్సింది మాట్లాడండి, మీరు వాళ్ళు ఎదుర్కొన్న మాట్లాడద్దు. దట్ గోస్ ఫర్ ఎవ్రీథింగ్.
There are certain things you should not do. OTT on your screen, not when children are around. వాళ్ళు పడుకున్న తర్వాత చేయండి. You want to watch a movie, please watch it when your children are sleeping. That too in your bedroom. Don't do these things. Right. మనం ఏమీ చెప్పక్కర్లేదండి, మనం చేసేదే పిల్లలు అబ్జర్వ్ చేసి అన్ని నేర్చుకుంటారు. సో మనం కొన్ని చేయడం మానేయాలి. మనం చేయడం మానేస్తే వాళ్ళు ఏమీ నేర్చుకోరు. కరెక్ట్. ఇది చెప్పామనుకోండి, పేరెంట్స్ కొంతమంది వచ్చి అసలు ఏం చేయకుండా లైఫ్ ఎట్లా 60 years back we had a life. Right? And today we are saying that we had a great life. So what's the problem? Correct. Right? What are you defining as? If this is not available, what do you lose in life? Education, hospitality and hospitals. ఈ మూడు సంపాదించేంత ప్రపంచంలో ఎవరు సంపాదించట్లేదు అని అంటారు. There is a saying that there is a lot of commercialization happening in these three fields especially. Yes. Hospitals, medical field, hospitality, hotels and restaurants, and education. మీరు చెప్పండి, you have great values and you wanted to really bring some change through Tatva. But how to address this commercialization of education? అంటే ఒక పిల్లాడు చదువుకోవటానికి నువ్వు బీటెక్లో కట్టేంత ఫీజు ఇప్పుడే స్కూల్లో ఫస్ట్ క్లాస్ PP1లో కడితే ఎట్లా? హౌ కెన్ ద పేరెంట్స్ అఫోర్డ్? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలా లక్షలు కట్టుకుంటూ పోతే బీటెక్ MBBS హైయర్ స్టడీస్కి వచ్చేసరికి ఇంకేంది పరిస్థితి? ఎంత బర్న్అవుట్ అయిపోతారు పేరెంట్స్ కూడా. కాంట్ ఎడ్యుకేషన్ బి కొంచెం ఈజీలీ అఫోర్డబుల్? I think it is relative, and affordability is a very relative factor. As far as today I am 58. 45 years back there were things which were not at all affordable to me. I can't even imagine that I can do it or I can buy it or I can own it. Today it is not, right? It is relative. No, I understand affordability is relative. కానీ నేను అనేది maximum number of people కి affordable అయ్యే విధంగా అంటున్నా. That's what I mean. So I will explain this. It is a very relative thing. What my this thing to schools is, suppose you take 2 lakh rupees or 3 lakh rupees as fees. Are you providing 2,50,000 worth of something to the child or to the system? Right? For example, I want to pay the best salaries to my teachers. I have to collect it from the fees. There is no other option. If you don't take care of your teachers, this is my philosophy. Restoring respect to teachers in this country jaragakapothe, this society will fail. 100% respect kondi. The society which does not respect parents, the society which does not respect teachers will end as a civilization. Civilization e undadu. Slow ga avutundo, enta fast ga avutundo, that is a matter of time, but it will die. So teacher anedi respect cheyali. Teacher is buying milk which is also 60 or 70 rupees, which we are buying. Where do they get it from? If we don't pay them 1 lakh, 2 lakh salaries, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? మీ పిల్లవాడు IIT చేరి 10 లక్షలు 15 లక్షలు నెలకు సంపాదించాలి, వాళ్ళకి టీచర్ 15,000 20,000. That is wrong. Very true. That whole concept is wrong. Let us put schools under audit. It is possible. Today, my chartered accountant is auditing my this thing. There is a rule which clearly says that 85% of the fees collected in the school shall be spent within the school for its own development. That's a rule. If somebody is not doing it, please penalize them. Yes, sir. Corpus fund, building fund, ఇంకేదో fund, donation, వీటన్నిటిని ఏం చేస్తున్నారు డబ్బులు అన్నది క్లారిటీ ఇవ్వాలి కదా. Most of the education students are not doing that. Please audit them. Please collect penalties from people who are not following this. 85% should be sent for the school. ఇది ఉంది, ఒక రూల్ ఉంది. సొసైటీగా మీరు ఉంటే, దాంట్లో స్కూల్ ఉంటే 100 రూపాయలు కలెక్ట్ చేస్తే ఫీజు 85 రూపాయలు స్కూల్లో టీచర్స్కి వాళ్ళకి వీళ్ళకి వీటన్నిటి ఖర్చు పెట్టాలని రాసి ఉంది అక్కడ. అది ఫాలో కండి. 15% you take, 15% is reasonable. 15%. Okay. 15% is reasonable. Nobody will complain. The problem comes when everybody tries to make 30%, 40%. That is, I am completely against that process, right? So I am not worried about whether I collect 2 lakh fees or 3 lakh fees or 5 lakh fees. I am more worried about, have you spent 85% of what you have collected for the reason? Right. If you find reasons that you have to provide for that much of infrastructure, facilities, salaries, etc., cheyandi. If it is not, then it is not. So if you collect 5 lakh fees or 6 lakh fees,
Are you spending 85 lakh rupees, 85% in the school? If that is what you are doing and your parents are okay with it, your auditor is okay with it, then that is fine. 50,000 rupees fees also should be there. అటువంటి స్కూల్స్ కూడా ఉండాలి, ఇటువంటి స్కూల్స్ కూడా ఉండాలి, రెండు ఉండాలి. యూ కాంట్ బుల్లెట్ ట్రైన్ వద్దు మనకి, ఎందుకంటే చాలా మందికి భోజనాలు కూడా లేవు. బోత్ ఆర్, దట్ ఈస్ ప్రోగ్రెస్. యూ హ్యావ్ టు మేక్ దట్ ప్రోగ్రెస్. If schools are managed by government, all schools, with the type of quality that they have to give, private schools will not even exist. Why do we exist? Correct. Our existence is because somebody is not doing their job. Ante. That is number one. Now, people like me who have come into this field, and I am talking for all the school owners who have started schools, let us all do a good job of making sure what the children are supposed to learn and spend 85% in the school. Take home 15%. This is our job. 15% మీరు ఇంటికి తీసుకెళ్ళండి. That's enough, sufficient, right? It's not important one. Personally, నాకు I don't need money from this school. That is a different matter. ఈ స్కూల్ నుంచి వస్తేనే మనం ఇంట్లో గడుస్తుంది కాదు. Basic amenities are taken care of. Right? But the idea of putting up this school is to tell people that you don't need to collect 3 lakh rupees to run a school of this size. ఈ సైజ్ స్కూల్కి నాకు అడ్వైజ్డ్, మై ఫ్రెటర్నిటీ హెస్ అడ్వైజ్డ్ మీ 4-5 లక్షలు కలెక్ట్ చేయాలి మీరు. ఐ సే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వీ కెన్ రన్ దిస్ స్కూల్ విత్ 1.5-1.6 lakhs of fees. It is possible. Right? You need that kind of, and you can take care of teachers. Please take care of teachers. Pay them well. Do a good job of that. You will find the society will automatically benefit. Society కి ఏమైనా చేయాలని టీచర్స్ కేర్ చేయండి. సొసైటీకి ఏమైనా చేయాలి, తల్లిదండ్రులు ఇంట్లో చూసుకోండి. No, I understand అండి. 13,000 per month is doable. It is very, very less. And that మీరు ఇచ్చే క్వాలిటీ ఎడ్యుకేషన్కి అంత కైండ్ ఆఫ్ you're putting so much of your thought process into that. Yeah, very sad. I'm not, let me personally tell you, I'm not happy with the salary that I'm paying to my teachers. ఈ రోజుకి కూడా I want to pay them more. As we get more students, we will definitely take care. One of the things I tell my teachers, ఈ స్కూల్లో పనిచేసి ఈ స్కూల్లో నుంచి రిటైర్ అయితే, తత్వా స్కూల్ నుంచి మీరు రిటైర్ అయితే సమాజంలో తలెత్తుకొని తిరిగేలాగా ఫైనాన్షియలీ హెల్ప్ చేస్తాము. We will help you financially in such a way that you don't have to go and ask somebody else for your living after retirement. Right? It is sad that we don't take care of our teachers. School teachers especially. It's very, very sad. We pay them less. Lockdown first affected teachers. సో విశ్వనాథన్ గారు, నేను మీ గురించి కొంచెం రీసెర్చ్ చేశానండి. అంతగా చేయకపోయినా వాట్ ఎవర్ లిటిల్ బిట్ ఐ కుడ్ అండర్స్టాండ్. జనరల్గా ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలంటే ఎయిదర్ యూ షుడ్ బి అన్ అకాడమిషియన్ ఆర్ అన్ ఎడ్యుకేషనిస్ట్ అంటారు. మీకు ఇంత అద్భుతంగా చేస్తున్నారు. బట్ ఐ అండర్స్టూడ్ దట్ యూ డోంట్ బిలాంగ్ టు దట్ బ్యాక్గ్రౌండ్. యు ఆర్ నైదర్ అన్ అకాడమిషియన్ ఆర్ అన్ ఎడ్యుకేషనిస్ట్. అండ్ ఆల్సో ఇలాంటివి పెట్టడానికి ఒక లాభాపేక్షతో పెడతారని విన్నాను నేను. అంటే ఎవరన్నా ఏమైనా బిజినెస్ చేస్తాము డబ్బులు బాగా సంపాదించడం కోసం. మీరు అది కూడా చేయట్లేదు. సో ఏంటి, వాట్ ఈస్ ద మోటివ్? ఒక పక్కన యు ఆర్ నాట్ అన్ అకాడమిషియన్, నాట్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఇంకో పక్కన యూ డింట్ కమ్ ఫర్ సమ్ ప్రాఫిట్ మోటివ్. మరి వాట్ ఈస్ దట్ మోటివ్? It all starts with some contribution that I want to do to the country that has given me so much. Very small beginnings. కష్టాలు చెప్పుకోవద్దు, but very small. I've come from a very small beginning. Education is the only reason why I'm sitting here. My school teachers are the only reason I'm sitting here. My parents are the reason I'm sitting here. They have contributed a lot to what little bit of research you have done and you are successful. And that word successful is because of all these people's work that has gone behind me. I'm only an instrument of their hard work. We want to give back, me and my friends. ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు స్కూల్ చదివి. Usha is a person that we met in this process. 4 of us have decided that we want to do something in this field. We can't change parents who are hardwired. నీ మైండ్ చేంజ్ చేయడం చాలా కష్టం. But whereas if I get a child who is about 3 or 4 years and I keep interacting with that child for 10-15 years, there is a possibility to change. There is a possibility to contribute positively to this society if we catch children young.
That's the whole process of our contribution to this society through education. Are we doing it as a charity? No, we are not doing it as a charity. We also have that profit. The profit is not to the extent of my other businesses. I have other businesses that have done. There is decent profit in those businesses, but this one is only that 15%. 85% we spend for 15% కూడా రావడం లేదులేండి, ఇంకా అంత స్కూల్ అక్కడ వరకు రాలేదు because of lockdown and other things. We have suffered some losses, but it's okay. We are not complaining that ఇది పోయింది. The idea was something else. That idea is being carried out. I'm very happy with the progress that we have made thus far and the progress that we will make in the future. This is our contribution to this. The second thing that I want to do through the schools is to change this whole education industry itself. Schools can be affordable. And affordable is again relative. Okay. Our whole idea is to change this education industry to make sure that it is possible to focus on values and talk about values. It is possible to do co-scholastic activities along with scholastic activities. You don't have to focus only on one. You can focus on all of them. You can allow children to do what they want to do. And all of this can happen at a price which is affordable for a middle class parent. Right? This is our whole idea, to show that this is possible. So some things that I've learned in the corporate, my financial strategies, my other things that I have learned there, I'm bringing them into the school to say, here are efficiencies that we can build. Schools are also run inefficiently because of academicians running a business. Academician school start cheste in a business wise ga inefficient ga untundi, academically probably it meets the standards. So in our school we divide that into different. Academically there are certain people who take care of academics. They do not interfere in admissions. My principal is not responsible for admissions. She's not responsible for running the bus. She is not responsible for dining. She is not responsible for making sure that security of the campus, cleanliness of the campus. She is only responsible for academic performance, student interest, and parents' relationships. Ive vallu responsible. They carry out that. Our job is to make sure that everything else works and works efficiently in such a way that she is able to deliver at her best. She and the team of teachers. If they have to deliver at the best, they should not worry about these problems. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ వాళ్ళకి ఇస్తే they will be able to do what is possible. This is how to run school as a business. ఇవి అన్ని బిజినెస్లో ఎఫిషియన్సీస్ బిల్డ్ చేస్తామండి, స్కూల్కి వచ్చేటప్పుడు చేయలేదు ఎవరు. సో దిస్ ఈస్ వన్ ఏరియా. యాజ్ ఫార్ as hospitality and hospitals go, unfortunately the cost of medical education is so steep. 2 కోట్లు 3 కోట్లు చేసేసి దాన్ని we have made it a totally commercial thing. I don't blame the doctors for this. Doctors are trying their best to do whatever they can do. వాళ్ళ తప్పు కాదు. But they also have to make sure that it is viable, that they are able to return back their loans or whatever investments. వాళ్ళు చేసుకునే స్టడీ లోన్స్ తీసుకొని కష్టపడి చదివి పైకి వచ్చి 2 కోట్లు తీసుకొని దాని ఇంట్రెస్ట్ 2 లక్షలు 3 లక్షలు పోతుంది. Right? 1% per month is 2 lakhs per month. Now, how does a doctor repay that? 2 crores loan తీసుకున్నారు బ్యాంకులో. How do you repay it? So doctors have to be paid well. ఏదైనా ఒక సైకిల్ సార్. So it is a cycle. So ఈ ఎడ్యుకేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తగ్గిస్తే గానీ ఇది కరెక్షన్స్ రావు. We have to address it, but it is a different problem. School education is a relative thing. There should be schools which are running free, like government schools. There should be schools at 50,000 fees. There should be schools at 1 lakh, 2 lakhs, 5 lakhs, 10 lakhs. 10 lakhs పోయే schools 10 lakhs పోతారు. ఇది 10 lakhs schools లేవండి, ఉన్నాయండి, బాగున్నాయి. Actually there is a school that I have seen 10 lakhs schools. Facility is a 5-star facility. Hostel ఉంది, horse riding undi, polo undi, idu undi. Yeah, it all depends on what game, you give. Right? Correct. It's a rich man's game. Golf ఆడుతున్నారు ఆ పిల్లలు. Maybe somebody will win a golf championship. I don't know. But దానికి అంత స్పేస్ కావాలి, దానికి అంత ఇది కావాలి. సో 10 lakhs fees మనకు వద్దు, మనం వెళ్ళొద్దు, మన పిల్లలు పంపించొద్దు. You go, whoever can afford a 10 lakh fees can go to that school. Whoever can afford a fees. The one point I want to add is, don't surprise the parents with
unreasonable increases. This is my point to even the conference that I was talking. Parents are not worried about the fees. They are worried about the unknown increase. Suppose you are there. You know very much how much you can afford for your child's education. Yeah. So let's say you can afford 2 lakh rupees per year. మీరు 2 లక్షలు కట్టడానికి రెడీ. The problem comes when next year we change that 2 lakhs to 2,50,000 or 3 lakhs. That is when you are surprised. Very true. You are not surprised if I say it is 2 lakhs starting and every year we will increase it by 8 to 10%. ముందే చెప్తే పర్లేదు, మన స్కూల్ సడన్ గా చెప్పకూడదు ఏదన్నా. మన స్కూల్లో we give you 10 years 12 years fees. Nice. You know exactly what you are going to pay in 10th class 10 years from now. Yeah. We give that. There is no problem with that. Don't surprise the parent. So parents who can afford will come here. Parents who cannot afford will look for parents who can afford more will go to another school. Very, very true. Right? Yeah. Let them make their choices. Don't surprise them with unreasonable increase in మేము కొత్త బిల్డింగ్ కడుతున్నాము, hence all the old parents will pay. We have changed fees for new parents. Yeah. Yeah. Okay, suppose you joined in 2015. At that time we collected 50,000 rupees as our fees for first class. Your increase is only 10% on 50,000. అంతే. Right? Over 10 years మీకు ఎంత ఉంటుంది? అది 1 లక్ష రూపాయలు, 1,10,000. That is what your 10th class fees is. But today for first class we collect 1,40,000. Yeah. Got it. Okay, so this is the difference. Yeah. So the new parent is aware of what the fees is. Right. The old parent is paying at the old rate, and this much is allowed. Why is it not allowed? Yes. Finally, sir, తత్వ ఎథిక్స్ మీరు డిజైన్ చేశారు. తత్వ ఎట్లా ఉండాలి, తత్వ స్కూల్ పిల్లలు ఎలా ఫీల్ అవ్వాలి వన్స్ దే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ హియర్. గ్రాడ్యుయేట్ అనలేదు, ఎందుకంటే 12th అయినా కూడా గ్రాడ్యుయేటే, తత్వ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో టెల్ మీ, ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ లైన్లో టీచర్స్కి, పిల్లలకి, పేరెంట్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను ఒక లైన్ కాయిన్ చేశానండి, ఒక స్టేట్మెంట్. లిటరసీ ఈస్ ఎ నెసెసరీ కండిషన్ ఫార్ ఎడ్యుకేషన్. బిహేవియర్ ఈస్ వైటల్. వైటల్ అంటే ఊపిరి పీల్చుకునేలా, చాలా ఇంపార్టెంట్. వితౌట్ దట్ యూ విల్ డై. రైట్? జస్ట్ లైక్ యూ గో టు హాస్పిటల్, దే సే చెక్ ద వైటల్స్. బ్రీతింగ్ బాగుందా, పల్స్ బాగుందా, హార్ట్ రేట్ బాగుందా, బీపీ బాగుందా, దీస్ ఆర్ వైటల్స్. బిహేవియర్ ఈస్ వైటల్ ఫార్ హ్యూమన్ బీయింగ్స్. బిహేవియర్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. టీచర్స్కి చెప్పేది అదే, పేరెంట్స్ చెప్పేది అదే, పిల్లలకి చెప్పేది అదే. ప్లీజ్ కీప్ బిహేవియర్ యాజ్ ద వైటల్. లిటరసీ ఈస్ ఎ నెసెసరీ కండిషన్. అందరూ చదవాలి, మినిమం చదువులు చదవాలి. మీకు 100 మార్కులతో పాస్ అయ్యారు, నేను 90 మార్కులతో పాస్ అయ్యాను, ఇంకోళ్ళు ఎవరో 60 మార్కులతో పాస్ అయ్యారు. ఆల్ 3 are literate. Right? Correct. You have passed with 100, you will do something else in life. I have passed with 90, I will do something else in life. Both are okay, but both of us will behave in a way that this whole world can trust us. That's That important. is what we want to build in a school. Right? Thank you so much, sir. Thank you. It was so endearing. People who watch this interview, they at least learn something and I hope. implement in their own respective field of operations or lives. I hope. Thank you so much. Thank you. Thanks a lot. Yeah.